Hello everyone, welcome back to our YouTube channel Max Magnet. ఈ వీడియోలో మనం ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్ కంప్లీట్గా డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ట్రిగ్నోమెట్రీ వన్ షాట్ వీడియో. సో ఈ వీడియోలో మనకు టోటల్గా 7 మార్క్స్ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ అన్ని డిస్కస్ చేస్తున్నాం. సో టోటల్గా మనకు ట్రిగ్నోమెట్రీ వచ్చేసి 7 మార్క్స్ వెయిటేజ్. ఇందులో మనకు టోటల్గా 7 చాప్టర్స్ వస్తాయి. ఈ చాప్టర్లో నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. సో ఫస్ట్ వన్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఓకే, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. దీనికన్నా ముందు మనకు మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్. ఓకే, మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్స్లో రేర్గా క్వశ్చన్స్ వస్తే ఓకే అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్స్లో నుంచి. ఇది కూడా మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ కాంపౌండ్ యాంగిల్స్, దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అలాగే మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది. అలాగే ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్. ఓకే, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్, ఫైండ్ జనరల్ సొల్యూషన్, ఫైండ్ పర్టికులర్ సొల్యూషన్ అని ఇస్తాడు. ట్రిగ్నోమెట్రిక్ సొల్యూషన్స్. అలాగే హైపర్బోలిక్ ఫంక్షన్స్. ఓకే, హైపర్బోలిక్ ఫంక్షన్స్. దాని తర్వాత ఓకే పీరియాడిసిటీ, ఫైండ్ పీరియడ్ ఆఫ్ అని ఒక ఫంక్షన్ ఇస్తాడు అవి. సో ఈ టోటల్గా మనకు 8 చాప్టర్స్ ఉన్నాయి. ఇందులో మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్స్లో మనకు కొన్నిసార్లు క్వశ్చన్ వస్తుంది, కొన్నిసార్లు రాదు. ఓకేనా, ఈ తీసేసినా కూడా మనకు టోటల్గా 7 చాప్టర్స్లో నుంచి ఓకే 7 క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా మనకు ఎగ్జామ్లో వస్తాయి, ఎంసెట్ ఎగ్జామ్లో. సో టోటల్గా ఈ వీడియో మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే టోటల్ 7 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. ఓకే, అంత క్లియర్గా మనము హ్యాండ్ రిటన్ నోట్స్తో పాటు కాన్సెప్ట్స్, దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ అండ్ టైప్ వైజ్ మనం ఈ వీడియోలో ఇంక్లూడ్ చేసాం. సో దిస్ వీడియో ఈజ్ వెరీ వెరీ helpful for 2024 MCET aspirants. So now before going to start our chapter, let us look at one small motivational quote. So ikkada chudandi, accept your past without regret. అంటే మన పాస్ట్ ని వితౌట్ రిగ్రెట్, ఎటువంటి బాధ లేకుండా మనము యాక్సెప్ట్ చేయాలంట. హ్యాండిల్ యువర్ ప్రెజెంట్ విత్ కాన్ఫిడెన్స్ అండ్ ఫేస్ యువర్ ఫ్యూచర్ వితౌట్ ఫియర్. ఓకే, సో మన పాస్ట్ని మనం యాక్సెప్ట్ చేయాలి, ప్రెజెంట్ని కాన్ఫిడెన్స్తో హ్యాండిల్ చేయాలి, అలాగే రాబోయే ఫ్యూచర్ని వితౌట్ ఫియర్తో మనం ఫేస్ చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చెప్తారు. ఓకే, ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఇంటర్మీడియట్ స్టూడెంట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. పాస్ట్లో కాలేజ్లో ఎలా చదివాడు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, అదంతా మనం ఏం చేయాలంట, వదిలేయాలంట. అదంతా యాక్సెప్ట్ చేసి వీ హ్యావ్ టు లీవ్ దెమ్. నెక్స్ట్ హ్యాండిల్ యువర్ ప్రెజెంట్. ఇప్పుడున్న ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎంసెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు, దాన్ని ఏం చేయాలి, కాన్ఫిడెన్స్తో ప్రిపేర్ అవ్వాలి. ప్రెజెంట్ ఉన్న టైంని కాన్ఫిడెన్స్తో యూటిలైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్యూచర్లో రాబోయే ఎగ్జామ్ని మనం ఏం చేయాలంటే భయం లేకుండా దాన్ని ఫేస్ చేస్తే మనకు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ మనం ఈ చాప్టర్ని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ. నా ఈ ట్రిగ్నోమెట్రీ చాప్టర్లో మనం ఫస్ట్ యాంగిల్ గురించి తెలుసుకోవాలి. సో యాంగిల్ అంటే ఏంటి, ద అమౌంట్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ రివాల్వింగ్ రే విత్ రెస్పెక్ట్ టు ఫిక్స్డ్ రే. సో ఇక్కడ 2 రేస్ ఉన్నాయి, ఇది ఫిక్స్డ్ రే అంటాం ఓఏని, ఇది రివాల్వింగ్ రే అంటాం. ఈ అమౌంట్ ఆఫ్ రొటేషన్, ఈ రే ఎంత తిరుగుతుందో ఇట్లా, దాన్ని ఏమంటాం అంటే యాంగిల్ అంటాం. యాంగిల్ ఇస్ డినోటెడ్ విత్ థీటా ఆర్ ఆల్ఫా. ఓకే, సో ఇది ఫిక్స్డ్ రే, ఇది రివాల్వింగ్ రే. ఇలా యాంటీ క్లాక్ వైజ్ తిరిగితే దాన్ని ఏమంటాం అంటే పాజిటివ్ యాంగిల్ అంటాం. ఓకే, సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగితే నెగిటివ్ యాంగిల్ అంటాం. ఓకేనా, పాజిటివ్ యాంగిల్ అంటే నెగిటివ్ యాంగిల్. నెక్స్ట్ యాంగిల్ని మనము 3 టైప్స్గా మెజర్ చేస్తాం. ఫస్ట్ వన్ ఈజ్ సెక్సాజెసిమల్ సిస్టమ్ అంటాం. ఓకే, మోస్ట్లీ మనం ఇదే యూస్ చేస్తాం డిగ్రీస్లో. నెక్స్ట్ వచ్చేసి సెంటెసిమల్ సిస్టమ్ ఉంది. మూడోది సర్క్యులర్ సిస్టమ్ అని ఉంది. ఓకేనా, నా సర్క్యులర్ సిస్టమ్ని రేడియన్ సిస్టమ్ అని కూడా అంటాం. సో ఫస్ట్ సెంటెసిమల్ సిస్టమ్ అంటే ఏంటి, సెక్సాజెసిమల్ సిస్టంలో యూనిట్ని మనం ఎలా తీసుకుంటామంటే డిగ్రీస్లో తీసుకుంటాం. సో సెక్సాజెసిమల్ సిస్టంలో యాంగిల్ని మనము డిగ్రీలో మెజర్ చేస్తాం. ఓకే, సో ఈ మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్స్లో నుంచి కూడా మనకు ప్రీవియస్గా ఒక క్వశ్చన్ 1 or 2 వచ్చాయి. సో ఇవి తెలుస్తుంటే మీరు ఈజీగా, ఒకవేళ క్వశ్చన్ వచ్చినా కూడా ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. సో 1 degree ఈక్వల్స్ టు 1/360th పార్ట్ ఆఫ్ కంప్లీట్ రొటేషన్. సో కంప్లీట్ రొటేషన్ని 360 పార్ట్ చేస్తే ఒక్కొక్క పార్ట్ ఏమంటామంట 1 degree అంటాం. మళ్ళీ 1 డిగ్రీలో మళ్ళీ 60 పార్ట్స్ చేస్తే ఒక్కొక్క పార్ట్ని ఏమంటామంటే 1 minute అంటాం. 1 minute. నెక్స్ట్ 1 second అంటే 1 minute ఫర్దర్గా 60 పార్ట్స్ చేస్తే 1 second అంటాం. సో మినిట్ని ఇలా డినోట్ చేస్తాం, సెకండ్ని ఇలా 2 lines అనేది వేస్తాం. ఓకే, 1 second.
ఈ సెక్సాడెసిమల్ సిస్టంలో 1 రైట్ యాంగిల్ ఈక్వల్ టు 90 degrees. ఓకేనా. సో మనం డిగ్రీస్లో యూస్ చేసే మెజర్ ఆ సిస్టమ్ని ఏమంటాం, సెక్సాడెసిమల్ సిస్టమ్ అంటాం. ఓకే. నెక్స్ట్ సెంటెసిమల్ సిస్టమ్. ఈ సిస్టంలో వచ్చేసి యూనిట్ ఈజ్ గ్రేడ్, గ్రేడ్స్తో మెజర్ చేస్తాం యాంగిల్ని ఇక్కడ. సో ఒక గ్రేడ్ అంటే ఏంటి, కంప్లీట్ రొటేషన్ని 400 పార్ట్స్ చేస్తే ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క గ్రేడ్ అంటాం. సో 1 గ్రేడ్ ఈక్వల్స్ టు 100 minute. అంటే గ్రేడ్ని మళ్ళీ ఫర్దర్గా 100 పార్ట్స్ చేస్తే ఒక్కొక్క పార్ట్ని 1 minute అంటాం. మళ్ళీ 1 minuteని 100 పార్ట్స్ చేస్తే ఒక్కొక్క పార్ట్ని ఏమంటాం, 1 second అంటాం. సో ఇక్కడ రైట్ యాంగిల్ ఈజ్ 100 గ్రేడ్. ఓకే. నెక్స్ట్ సర్కులర్ సిస్టమ్, మనం పైలో రాస్తూ ఉంటాం ట్రిగ్నామెట్రీలో. సో ఆ పైలో రాసే డిగ్రీని ఏమంటామంటే సర్కులర్ సిస్టంలో ఉంది అంటాం, లేదా రేడియన్ సిస్టంలో ఉంది అంటాం. నౌ ఇక్కడ యూనిట్ వచ్చేసి రేడియన్. ఓకే. రేడియన్ అంటే ఏంటి, ద యాంగిల్, అంటే ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్. ఓకే. ద యాంగిల్ సబ్టెండెడ్ బై అన్ ఆర్క్ ఆఫ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అట్ ద సెంటర్. అంటే ఇక్కడ రేడియస్ ఎంత ఉంటుందో అంతే మెజర్ యొక్క ఆర్క్ తీసుకుంటే ఇక్కడ, ఓకే, ఇక్కడ మధ్యలో ఫామ్ అయ్యే యాంగిల్ని రేడియన్ అంటాం. సో 1 రేడియన్ని 1 పైన ఇట్లా సి లాగా రాస్తాం, 1 రేడియన్. సో మనకు 2π రేడియన్ వచ్చేసి 360 degree వస్తుంది, ఈక్వల్ టు 360 degree. ఇక్కడ 2తో డివైడ్ చేస్తే π రేడియన్ ఈక్వల్ టు 180 degrees, π/2 రేడియన్ ఈక్వల్ టు 90 degrees. ఓకే. ఇక్కడ రైట్ యాంగిల్ వచ్చేసి π/2 రేడియన్. ఓకేనా. సో ఈ 3 సిస్టమ్స్ని కనెక్ట్ చేయడానికి మనకు ఒక ఫార్ములా ఉంది. ఓకే. మనకు ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే చూడండి, ఇక్కడ 3 సిస్టమ్ని కనెక్ట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది ఇక్కడ. ఓకే. నా ఇక్కడ రాస్తాం చూడండి ఆ ఫార్ములాని. సో మనకు d/90 ఈక్వల్స్ టు g/100 ఈక్వల్స్ టు 2c/π రేడియన్. సో ఈ ఫార్ములా యూస్ చేస్తే మీరు, ఓకే, d/90 ఈక్వల్స్ టు g/100 ఈక్వల్స్ టు 2c/π. అంటే ఒక సిస్టంలో నుంచి ఇంకొక సిస్టంలో మార్చాలంటే ఈ ఫార్ములా యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 60 degree అని ఇచ్చాడు. 60 degree రేడియన్లో ఏమవుతుంది, ఒక రేడియన్లోకి మార్చమన్నాం అనుకోండి. సో డిగ్రీస్ అనేది d/90, రేడియన్ అనేది 2c/π. ఈ రెండు ఈక్వల్ చేసుకోవాలి. రెండు ఈక్వల్ చేసుకొని d ప్లేస్లో 60 రాసుకొని సింప్లిఫై చేస్తే మనకు π వాల్యూ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ అలాగే గ్రేడ్లోకైనా మార్చవచ్చు, ఎలా అయినా మార్చవచ్చు. నెక్స్ట్ నౌ ఇక్కడ మనకు క్వశ్చన్లో డిగ్రీస్లో ఇచ్చాడు అనుకోండి. క్వశ్చన్లో డిగ్రీస్ దీనికి సంబంధించి మనకు క్వశ్చన్ వచ్చింది ఆల్రెడీ. సో క్వశ్చన్లో డిగ్రీస్లో ఇచ్చేసి రేడియన్లోకి మార్చమన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే జస్ట్ మీరు ఆ ఇచ్చిన డిగ్రీని π/180తో మల్టిప్లై చేయాలంతే. ఓకే. సో డిగ్రీని π/180తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ మనకు రేడియన్లోకి మారుతుంది. నెక్స్ట్ రేడియన్ ఇచ్చేసి డిగ్రీలోకి కన్వర్ట్ చేయమన్నాడు అనుకోండి. జస్ట్ ఏం చేయాలి, రివర్స్ 180/πతో మల్టిప్లై చేయాలి. ఓకే. π/180తో మల్టిప్లై చేస్తే రేడియన్లోకి వస్తుంది, 180/πతో మల్టిప్లై చేస్తే డిగ్రీలోకి మారుతుంది. ఓకే. సో ఈ కన్వర్షన్, ఈ 2 పాయింట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటికి సంబంధించి మనకు ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా ఉంది. ఓకేనా. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ లెంత్ ఆఫ్ ఆర్క్ గురించి కూడా మనకు ఒక ఫార్ములా, ఒక క్వశ్చన్ ఉంది ప్రీవియస్ ఇయర్లో. సో లెంత్ ఆఫ్ ఆర్క్ L ఈక్వల్ టు r θ. అంటే ఇక్కడ ఒక ఆర్క్ వేసాం, ఈ ఆర్క్ యొక్క లెంత్ ఏమవుతుంది అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న రేడియస్ని, ఈ యాంగిల్ని మల్టిప్లై చేస్తే మనకు లెంత్ ఆఫ్ ఆర్క్ అనేది వస్తుంది. ఓకే. సో ఈ లోపల ఉన్న ఏరియా కనుక్కోవాలనుకోండి, ఏరియా ఆఫ్ సెక్టార్, అంటే ఏరియా ఆఫ్ సెక్టార్ కనుక్కోవాలంటే 1/2 L ఇంటూ r మల్టిప్లై చేస్తాం, ½ ఇంటూ LR లేదా ½ ఇంటూ r² θ అని రాసుకోవచ్చు. ఓకే. L ప్లస్లో r θ రాస్తే 1/2 r² θ. సో ఎప్పుడైనా మనకు ఏరియా ఆఫ్ సెక్టార్ కనుక్కోమని ఇస్తే రేడియస్ యాంగిల్ తెలిసినప్పుడు 1/2 r² θ అనే ఫార్ములా యూస్ చేస్తాం. సో ఇది మొత్తం మనకు మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్ గురించి. ఇప్పుడు డిస్కస్ చేసిన కొన్ని పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే, ఓకే, ఒకవేళ మనకు మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్కి సంబంధించి క్వశ్చన్ వస్తే ఈజీగా మనం ఈ పాయింట్స్ యూస్ చేసి సాల్వ్ చేయొచ్చు. ఓకే. ఆల్రెడీ మనం ఈ వీడియోలో ఇంక్లూడ్ చేసాం, అవి ఎలా సాల్వ్ చేస్తామో అక్కడ నేర్చుకుందాం. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రికల్ రేషియోస్. సో వాట్ ఈజ్ మీన్ బై ట్రిగ్నోమెట్రికల్ రేషియోస్? సో ఇక్కడ మనకు ఒక రైట్ యాంగిల్ తీసుకుంటే, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైట్ యాంగిల్ తీసుకున్నాం, ఇక్కడే వేసామనుకోండి, సర్కులర్లో రైట్ యాంగిల్ తీసుకున్నాం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ θ తీసుకుంటే, ఓకే, ఇది 90 degrees. ఓకే. థీటాకు ఆపోజిట్గా ఉన్న సైడ్ని ఆపోజిట్ సైడ్ అంటాం, ఇది అడ్జసెంట్ సైడ్ అంటాం, ఇది హైపోటెనస్ అంటాం. ఇక్కడ ద రేషియోస్ ఆఫ్ డిఫరెంట్ పేర్స్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ కాల్డ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. అంటే 2 సైడ్స్ యొక్క రేషియోని ఒక్కొక్క ట్రిగ్నోమెట్రిక్ రేషియో అంటాం. ఓకే. నౌ ఆపోజిట్ సైడ్కి హైపోటెనస్కి రేషియోని ఏమని పిలుస్తామంటే sin θ అని పిలుస్తాం. ఓకే. సైన్ ఆఫ్ θ.
నెక్స్ట్ అడ్జసెంట్ సైడ్కి హైపోటెనస్కి రేషియోని కాస్ ఆఫ్ థీటా అంటారు. ఓకే, నెక్స్ట్ దీనికి రెసిప్రోకల్ ఇది, సైన్కి రెసిప్రోకల్ కొసీకెంట్, హైపోటెనస్ బై ఆపోజిట్. కాస్కి రెసిప్రోకల్ సీకెంట్, హైపోటెనస్ బై అడ్జసెంట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉంది tan వచ్చేసి మనకు ఆపోజిట్ బై అడ్జసెంట్, కాట్ ఈజ్ అడ్జసెంట్ బై ఆపోజిట్. సో ఇక్కడ మనము ఒక సర్క్యులర్లో రాసాం. ఓకే, సో ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ అన్ని మనము సర్క్యులర్ లోపల తీసుకుంటాం. ఓకే, హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఉన్నాయి. హైపర్బోలిక్ ఫంక్షన్స్ అని మనం సర్కిల్లో తీసుకోము, హైపర్బోలాలో తీసుకుంటాం కాబట్టి హైపర్బోలిక్ ఫంక్షన్స్ అన్నమాట. నో ఇక్కడ కొన్ని రిలేషన్స్ ఇచ్చాం. సైన్ ఇంటూ కొసికెంట్ చేస్తే 1 వస్తుంది, సీకెంట్ ఇంటూ కాస్ కూడా 1 వస్తుంది, tan ఇంటూ కాట్ కూడా 1 వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ రెసిప్రోకల్. సైన్ థీటా బై కాస్ థీటా అంటే tan థీటా. సో tan థీటాని ఇలా కూడా రాసుకోవచ్చు, సీకెంట్ బై కొసికెంట్. ఎందుకంటే సీకెంట్ అంటే 1 బై కాస్, కొసికెంట్ అంటే 1 బై సైన్. ఇది మళ్ళీ రెసిప్రోకల్ అవుతే సైన్ బై కాస్ అవుతుంది. ఇది కూడా సేమ్ అంతే, కాస్ బై సైన్ అంటే కాట్, కాట్ని ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవి. నౌ మనందరికి పైథాగరస్ థీరం అంటే ఏంటో తెలుసు. స్క్వేర్ ఆఫ్ హైపోటెనస్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 సైడ్స్. ఓకే, నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ సర్టైన్ యాంగిల్స్. సో మనకు 0 డిగ్రీ నుంచి 180 వరకు ఈ వాల్యూస్ కొన్ని గుర్తుండాలి మీకు. ఓకే, సో sin 0 is 0, sin 30 1/2, sin 45 1/√2, sin 60 √3/2, sin 90 1. సో ఇదంతా ఈ టేబుల్ మొత్తం ఎలా రాయాలో ఒక చిన్న షార్ట్ ట్రిక్ చెప్పి మనము మన ఛానల్లో పెట్టాం. అది కూడా ఎవరికైనా తెలియని వాళ్ళు వెళ్ళి నేర్చుకోవచ్చు. సో మీకు ఏం తెలియకపోయినా కూడా డైరెక్ట్గా మొత్తం టేబుల్ రాసేయచ్చు ఈజీగా. ఓకే, ఒక షార్ట్ ట్రిక్ చెప్పాం మనం, 0 to 180 హౌ టు రైట్ అని. సో అది ఎవరైనా రాని వాళ్ళు ఉంటే వెళ్ళి విజిట్ చేయండి, వెళ్ళి వాచ్ చేయండి ఆ వీడియోని. నెక్స్ట్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్. సో మనకు ట్రిగ్నామెట్రీలో మొత్తం 3 ఐడెంటిటీస్ ఉన్నాయి. ఓకే, దెర్ ఆర్ 3 ఐడెంటిటీస్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ మెయిన్గా. సో టోటల్ 3 ఐడెంటిటీస్. ఫస్ట్ వన్ ఈజ్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1. ఓకే, సో ఇక్కడ థీటా ప్లేస్లో మీరు ఏ రియల్ నెంబర్ అయినా రాసుకోవచ్చు, ఆన్సర్ 1 వస్తుంది. ఓకే, ఇది ఫస్ట్ వన్. సెకండ్ ఐడెంటిటీ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా 1. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే థీటా ప్లేస్లో ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2 రాకూడదు. ఓకేనా, సో π/2, 3π/2, 5π/2 అంటే ఆడ్ మల్టిపుల్స్ రాకూడదు. ఇక్కడ ఆడ్ మల్టిపుల్స్ π/2 ప్లేస్లు తీసుకుని థీటా ప్లేస్లో తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసి నాట్ డిఫైన్డ్ అవుతుంది. సో ఇక్కడ థీటా ప్లేస్లో ఆడ్ మల్టిపుల్స్ కాకుండా రిమైనింగ్ ఏ వాల్యూస్ అయినా తీసుకోవచ్చు. థర్డ్ వన్ కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1. ఇక్కడ మల్టిపుల్స్ ఆఫ్ n అనేది ఉండకూడదు, nπ. ఓకేనా, సో థీటా షుడ్ నాట్ బి ఈక్వల్ టు మల్టిపుల్ ఆఫ్ nπ. ఓకే, మల్టిపుల్ ఆఫ్ π. ఓకేనా, సో ఈ చిన్న చిన్న పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకు సీకెంట్ థీటా ప్లస్ tan థీటా k అయింది అనుకోండి, సీకెంట్ థీటా మైనస్ tan థీటా ఏమవుతుంది 1/k. ఓకే, ఒకవేళ ఇది 1/k ఇస్తే ఇది k అవుతుంది. నెక్స్ట్ సీకెంట్ థీటా ప్లస్ tan థీటా k అవుతే సైన్ థీటా కనుక్కోవాలంటే మనం k² - 1/k² + 1 రాస్తాం. ఓకే, కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా k అయినప్పుడు కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా 1/k అవుతుంది. నెక్స్ట్ కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా k అయినప్పుడు కాస్ కనుక్కోమంటే k² - 1/k² + 1, లేదా సీకెంట్ కనుక్కోమంటే k² + 1/k² - 1. ఇక్కడ నుంచి కొసికెంట్ కూడా కనుక్కోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. మనకు ఐడెంటిటీస్ ఈ 3 ఐడెంటిటీస్, ఈ 3 ఐడెంటిటీసే. కింద ఉండేటివన్నీ మనకు ఈ ఐడెంటిటీస్ బేస్ చేసుకొని కొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్. ఓకే, నౌ x cos θ ప్లస్ y sin θ ఈక్వల్ టు a ఇచ్చాడు, అలాగే x sin θ మైనస్ y cos θ b అని ఇచ్చాడు అనుకోండి. అప్పుడు మనకు x² + y² ఏమవుతుందంటే a² + b² అవుతుంది. దీనికి సంబంధించి మనము ఈ రిజల్ట్కి సంబంధించి మనం 2023 క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో మనం ఒక క్వశ్చన్ కూడా చేసాం. ఓకే, నెక్స్ట్ సీకెంట్ థీటా ప్లస్ tan థీటా x ఇచ్చాడు, సీకెంట్ థీటా మైనస్ tan థీటా y ఇచ్చాడు. అప్పుడు x × y ఏమవుతుంది మనకు 1 అవుతుంది. ఓకే, ఇందాక ఇక్కడ డిస్కస్ చేసాం, ఇది k అయితే ఇంకోటి 1/k, 2 క్యాన్సిల్ అవుతే 1 వస్తుంది. a = x సీకెంట్ థీటా ప్లస్ y tan థీటా ఉంది, b = x tan థీటా ప్లస్ y సీకెంట్ థీటా ఉంది, అంటే ఇంటర్చేంజ్ అయినాయి. అప్పుడు x² - y² = a² - b² అవుతుంది. నెక్స్ట్ x = cot θ ప్లస్ cos θ, y = cot θ మైనస్ cos θ. ఓకే, దెన్ x² - y² హోల్ స్క్వేర్ = 16xy అవుతుంది. ఓకే, నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆఫ్ అలైడ్ యాంగిల్స్.
ఓకే, సో అలైడ్ యాంగిల్స్ అంటే చూడండి ఇక్కడ మనం కొన్ని డెఫినేషన్స్ కూడా ఇచ్చాం. అలైడ్ యాంగిల్స్ అంటే ఇఫ్ ద సమ్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ ఎయిదర్ 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 90s, ఓకే, దే ఆర్ కాల్డ్ అలైడ్ యాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ 90 ప్లస్ ఆర్ మైనస్ తీటా రాసాం, లేదా ప్లస్ ఆర్ మైనస్ తీటా రాసాం. 180 ప్లస్ ఆర్ మైనస్ తీటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైన్ 90 మైనస్ తీటా ఇచ్చామనుకోండి, ఈ యాంగిల్ ఏమంటామంటే అలైడ్ యాంగిల్ అంటాం. లేదా కాస్ 270 ప్లస్ తీటా ఇచ్చాం, సో ఈ టోటల్ కాస్ పక్కన ఉన్న మొత్తం యాంగిల్ ఏమంటాం, అలైడ్ యాంగిల్స్ అంటాం. ఓకేనా, సో ఇలా అలైడ్ యాంగిల్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి. నెక్స్ట్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే మనందరికి తెలుసు. ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 90 వస్తే దాన్ని ఏమంటాం, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఒక యాంగిల్ తీటా ఇస్తే దాని యొక్క కాంప్లిమెంటరీ ఏమవుతుంది, 90 మైనస్ తీటా. నెక్స్ట్ సప్లిమెంటరీ యాంగిల్స్, ఒక యాంగిల్, సో సప్లిమెంటరీ యాంగిల్స్ యొక్క సమ్ ఏముంటుంది, 180. ఒక యాంగిల్ తీటా అయితే ఇంకొక యాంగిల్ 180 మైనస్ తీటా. ఓకే, ఇవన్నీ మనకు చిన్న చిన్న టైప్స్ ఆఫ్ యాంగిల్స్. నెక్స్ట్ క్వాడ్రంట్స్. ఓకే, ఒక మనం కార్టీషియన్ ప్లేన్ని మనం ఏం చేస్తామంటే, ఓకే, టోటల్గా 4 క్వాడ్రంట్స్లో డివైడ్ చేస్తాం, Q1, Q2, Q3 అండ్ Q4. సో 4 క్వాడ్రంట్స్ మనకు డిఫరెంట్ యాంగిల్స్, అంటే యాంగిల్ యొక్క బిహేవియర్ మారుతూ ఉంటుంది. సో ఫస్ట్ క్వాడ్రంట్లో యాంగిల్ యొక్క మెజర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే, సో చూడండి ఇక్కడ మనకు 0 నుంచి స్టార్ట్ అయ్యి 90 వరకు వెళ్తుంది. ఓకే, సో 0 కన్నా ఎక్కువ ఉంటుంది, 90 కన్నా తక్కువ ఉంటుంది. సో 0 వస్తే మనం తీసుకోం, మోర్ దాన్ 0 అండ్ లెస్ దాన్ 90 degrees వాల్యూ అనేది మనకు ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఓకే, సో సెకండ్ క్వాడ్రంట్లో 90 నుంచి 180 వరకు ఉంటుంది. థర్డ్ క్వాడ్రంట్లో 180 నుంచి 270 వరకు. ఫోర్త్ క్వాడ్రంట్లో 270 నుంచి 360 వరకు. ఒక యాంగిల్ ఇచ్చాం 140 degrees, ఇది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది చెప్పండి. ఓకే, ఇట్ లైస్ ఇన్ ద సెకండ్ క్వాడ్రంట్. 260 ఇచ్చాం, ఇట్ లైస్ ఇన్ ద థర్డ్ క్వాడ్రంట్. 325 ఇట్ లైస్ ఇన్ ద ఫోర్త్ క్వాడ్రంట్. సో ఫస్ట్ మీరు క్వాడ్రంట్ని ఐడెంటిఫై చేయడం రావాలి ఒక యాంగిల్ని చూసిన తర్వాత. నెక్స్ట్ క్వాడ్రంట్ని ఐడెంటిఫై చేయడం వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఏం చేస్తామంటే ఆ క్వాడ్రంట్లో ట్రిగ్నోమెట్రికల్ రేషియోస్ పాజిటివ్ అవుతాయా నెగిటివ్ అవుతాయా అనేది గుర్తుండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనము చిన్న ట్రిక్ యూస్ చేస్తాం ఇక్కడ, ఆల్ సిల్వర్, అందరు వినింటారు టీ కప్స్ అని. ఆల్ సిల్వర్ టీ కప్స్, ఇది ఎందుకు యూస్ చేస్తామంటే మనం, ఓకే, సో ఆల్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆర్ పాజిటివ్ అని అర్థం. నెక్స్ట్ సిల్వర్లో మనకు సిల్వర్ ఎందుకు తీసుకున్నా, ఎస్తో స్టార్ట్ అవుతుంది. ఓకే, సిల్వర్ అంటే సిల్వర్ అని కాదు, సిల్వర్ అనేది ఎస్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎస్ అంటే ఏంటి, సైన్ తీటా, కొసికెంట్ తీటా. సో ఈ రెండు మాత్రమే పాజిటివ్ సెకండ్ క్వాడ్రంట్లో. టీలో టీ ఉంది కాబట్టి టీతో ఏం స్టార్ట్ అవుతుంది, ట్యాన్ స్టార్ట్ అవుతుంది. సో ట్యాన్ యొక్క రెసిప్రోకల్ కాట్, రెసిప్రోకల్స్ తీసుకున్నాం, ట్యాన్ రెసిప్రోకల్ కాట్, ఈ రెండు మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ అన్ని వాల్యూస్ నెగిటివ్నే. ఫోర్త్ క్వాడ్రంట్ సితో స్టార్ట్ అవుతుంది కప్స్, సో కాస్ తీటా, కాస్ యొక్క రెసిప్రోకల్ సీకెంట్ తీటా, ఈ రెండు మాత్రమే ఫోర్త్ క్వాడ్రంట్లో పాజిటివ్, రిమైనింగ్ ఆల్ రేషియోస్ ఆర్ నెగిటివ్. ఓకేనా, నౌ ఈ సెకండ్ పాయింట్. సో ఫస్ట్ పాయింట్ మీరు యాంగిల్ని ఏ క్వాడ్రంట్లో ఉంటుందో ఐడెంటిఫై చేయడం రావాలి. సెకండ్ పాయింట్ దాని యొక్క సైన్ ప్లస్సా మైనసా గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ పాయింట్ ఏంటంటే వాల్యూ, అంటే ప్లస్ అనేది మైనస్లోకి చేంజ్ అవుతుందా కాదా, అంటే చేంజ్ అవుతుందా కాదా అనేది తెలుసుకోవాలి. సో ఈ చేంజ్ అవుతుందా కదా ఎలా తెలుసుకుంటామంటే 90 degrees ఉన్నప్పుడు యాంగిల్ లేదా 270 degrees ఉన్నప్పుడు మనకు చేంజ్ అవుతుంది, అంటే సైన్ అనేది కాస్లోకి మారుతుంది, కాస్ సైన్లోకి మారుతుంది, ట్యాన్ చేంజెస్ ఇంటూ కాట్, కాట్ చేంజెస్ ఇంటూ ట్యాన్, సీకెంట్ చేంజెస్ ఇంటూ కొసీకెంట్ అండ్ కొసీకెంట్ చేంజెస్ ఇంటూ సీకెంట్. ఓకే, ఎప్పుడు మారుతుంది, 90 degrees అండ్ 270 ఉన్నప్పుడే. నెక్స్ట్ 180 degrees 360 degree ఉన్నప్పుడు మారదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాసాం సైన్ 90 మైనస్ తీటా రాసాం. సో ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది, 90 ఉంది కాబట్టి సైన్ దేంట్లోకి మారుతుంది, కాస్లో మారుతుంది. ఇక్కడ ఏముంది, తీటా, కాస్ తీటా రాస్తాం. ఓకేనా, సో 90 మైనస్ తీటా అంటే ఏ క్వాడ్రంట్, ఫస్ట్ క్వాడ్రంట్, అంటే 90 కన్నా తక్కువ ఎక్కడ ఉంది, ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్నే కాబట్టి ఇక్కడ మనం ఏం రాసాం, ప్లస్ కాస్ తీటానే రాసాం. ఒకవేళ సెకండ్ క్వాడ్రంట్లో ఇచ్చాడు యాంగిల్ మైనస్ కాస్ తీటా రాస్తాం. ఓకే, సో ఈ 3 పాయింట్స్ మీకు గుర్తుండాలి. క్వాడ్రంట్ ఐడెంటిఫై చేయాలి ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ ఓకే అది ప్లస్లో ఉందా మైనస్లో ఉందా అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చేంజ్ అవుతుందా కాదు, 90 270 ఉన్నప్పుడు చేంజ్ అవుతుంది, 180 360 ఉన్నప్పుడు చేంజ్ కాదు. సో ఇంకొక పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్లో యాంగిల్ వచ్చేసి 90 మైనస్ తీటా ఉంటుంది, అలాగే 360 ప్లస్ తీటా అవుతుంది. 360 ప్లస్ తీటా అంటే మళ్ళీ 90లోకి వచ్చేస్తుంది, ఇది ఫస్ట్ వన్.
సెకండ్ క్వాడ్రంట్లో యాంగిల్ 180 మైనస్ తీటా నుంచి ఉంటుంది, అలాగే 90 ప్లస్ తీటా ఉంటుంది. అంటే 90 కన్నా ఎక్కువ, 180 కన్నా తక్కువ. థర్డ్ క్వాడ్రంట్లో 180 ప్లస్ తీటా, 270 మైనస్ తీటా. ఫోర్త్ క్వాడ్రంట్లో 270 ప్లస్ తీటా, 360 మైనస్ తీటా. సో ఈ చిన్న చిన్న పాయింట్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇవన్నీ గుర్తుంటే మనకి ఈజీగా ఏ వాల్యూ అయినా కనుక్కోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాంపౌండ్ యాంగిల్స్. సో ఈ కాంపౌండ్ యాంగిల్ అంటే ఏంటి? అలైడ్ యాంగిల్స్ అంటే ఇందాక డిస్కస్ చేసాం, 90 మైనస్ తీటా, 270 మైనస్ తీటా. సో కాంపౌండ్ యాంగిల్స్ అంటే యాంగిల్స్ ఆఫ్ ద ఫార్మ్ ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ప్లస్ సి. అంటే మనకు 2 ఆర్ మోర్ యాంగిల్స్ సమ్ కానీ డిఫరెన్స్ కానీ జరుగుతాయి, అడిషన్ సబ్ట్రాక్షన్ జరిగితే ఆ కంబైన్డ్గా ఉండే యాంగిల్ని ఏమంటామంటే కాంపౌండ్ యాంగిల్ అంటాం. ఓకే, సో సైన్ ఏ ప్లస్ బి అని రాసాం అంటే సైన్ పక్కన యాంగిల్ ఏముంది, మొత్తం ఏ ప్లస్ బి ఉంది. ఏ ప్లస్ బి అనేది కంప్లీట్ ఒక యాంగిల్. సో ఈ టోటల్ యాంగిల్ ఏమంటామంటే కాంపౌండ్ యాంగిల్ అంటాం, కాంపౌండ్ యాంగిల్. సో ఈ కాంపౌండ్ యాంగిల్స్లో ఫార్ములాస్ ఉన్నాయి, ఇవి గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సైన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఓకేనా, సైన్ ఏ ప్లస్ బి అంటే మనం సైన్ ఏ సైన్ బి అని రాయకూడదు. సైన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సైన్ ఏ మైనస్ బి ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. అంటే ప్లస్ ఉన్నప్పుడు ప్లస్ వస్తుంది, మైనస్ ఉన్నప్పుడు మైనస్ వస్తుంది. కానీ కాస్లో అలా కాదు. కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ఏ మైనస్ బి ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. సో కాస్లో ప్లస్ ఉన్నప్పుడు మైనస్ వస్తుంది, మైనస్ ఉన్నప్పుడు ప్లస్. ఓకే, ఈ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ గుర్తుంటాయి ఇవన్నీ, tan cot వరకు గుర్తుంటాయి. సో tan a ప్లస్ బి ఈక్వల్ టు ఈ ఫార్ములా, tan a మైనస్ బి ఈక్వల్ టు ఈ ఫార్ములా వస్తుంది. అలాగే cot a ప్లస్ బి, cot b cot a మైనస్ 1 బై cot b ప్లస్ cot a మైనస్ బి కూడా అలాగే వస్తుంది సేమ్. ఓకేనా, సో ఇవి ఫస్ట్ టైప్ ఆఫ్ యాంగిల్స్, ఏ ప్లస్ బి ఉండేటివి, ఏ ప్లస్ బి మైనస్ బి. నెక్స్ట్ ఇప్పుడు సైన్ ఏ ప్లస్ బిని సైన్ ఏ మైనస్ బిని యాడ్ చేసామనుకోండి. ఓకే, సో ఇక్కడ సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా ఉంది, ఇక్కడ సైన్ ఏ మైనస్ బి ఫార్ములా ఉంది. రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే ఈ రెండు యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ 2 వాల్యూస్ క్యాన్సిల్ అవుతాయి. అంటే ఇది ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూ క్యాన్సిల్ అవుతాయి యాడ్ చేసినప్పుడు. సో ఏం మిగులుతాయి ఇక్కడ, సైన్ ఏ కాస్ బి, సైన్ ఏ కాస్ బి 2 టైమ్స్ ఉన్నాయి కాబట్టి 2 సైన్ ఏ కాస్ బి వస్తుంది. ఓకేనా, సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు 2 సైన్ ఏ కాస్ బి. అంటే యాడ్ చేసినప్పుడు 2 సైన్ ఏ కాస్ బి వస్తుంది. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయంటే ఈ 6 ఫార్ములాస్లో నుంచే వస్తాయి. మళ్ళీ సైన్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏ మైనస్ బి అంటే 2 కాస్ ఏ సైన్ బి. అలాగే కాస్ ఏ ప్లస్ బి కాస్ ఏ మైనస్ బి అంటే 2 కాస్ ఏ కాస్ బి వస్తుంది. ఓకే, మైనస్ చేసినప్పుడు మైనస్ 2 సైన్ ఏ సైన్ బి లేదా 2 సైన్ ఏ సైన్ బి కూడా రాసుకోవచ్చు, ఇక్కడ మైనస్ని ప్లస్లా మార్చి. ఓకేనా, నా ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసాం. థర్డ్ టైప్ ఆఫ్ ఫార్ములాస్లో ఏం చేస్తామంటే సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి మల్టిప్లై చేస్తే ఏమొస్తుందంటే సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి వస్తుంది. ఓకేనా, సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి లేదా కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ అని కూడా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి అంటే కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి లేదా కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ. tan ఏ ప్లస్ బి ఇంటూ tan ఏ మైనస్ బి కూడా సేమ్ అలాగే వస్తాయి, tan స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ బి బై 1 మైనస్ tan స్క్వేర్ ఏ tan స్క్వేర్ బి. అలాగే కాట్లో. ఓకే, ఇది థర్డ్ టైప్ ఆఫ్ ఫార్ములాస్. నెక్స్ట్ ఫోర్త్ టైప్ ఆఫ్ ఫార్ములాస్, ఇది ఇంపార్టెంట్. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోవాలి ఇది మొత్తం. ఓకేనా, సో tan 45 ప్లస్ తీటా అని మనము cot 45 మైనస్ తీటా లాగా రాయొచ్చు. cot 45 దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, 1 ప్లస్ tan తీటా బై 1 మైనస్ tan తీటా. కాస్ తీటా ప్లస్ సైన్ తీటా బై కాస్ తీటా మైనస్ సైన్ తీటా కూడా రాయొచ్చు. ఓకేనా, సో దీని మీద అంటే ప్రతి ఒక్క ఫార్ములా మీద మనకు ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్స్ ఉన్నాయి. సో అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే మీరు. ఓకే, మోస్ట్ ఆఫ్ ద ఫార్ములాస్ ఇక్కడ అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టమేం కాదు ఇవన్నీ. ఓకే, అన్నింటిలో ఒక ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఆ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే ఈజీగా మీరే చెప్పేయచ్చు ఫార్ములాస్ అన్ని. ఓకేనా, ఇది ఫోర్త్ టైప్ ఆఫ్ ఫార్ములా. నెక్స్ట్ ఫిఫ్త్ టైప్ ఆఫ్ ఫార్ములాస్ చూడండి, సైన్ తీటా ప్లస్ సైన్ 120 ప్లస్ తీటా మైనస్ సైన్ 120 మైనస్ తీటా ఉంటే ఆన్సర్ ఏమవుతుందంటే 0 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాం సైన్ 20, ఓకే, సైన్ 140 మైనస్ సైన్ 100 అని ఇచ్చాం. క్వశ్చన్ ఈ విధంగా ఉంది. సో ఇక్కడ ఏముంది చూడండి, సైన్ తీటా సైన్ 120 ప్లస్ తీటా మైనస్ సైన్ 120 మైనస్ తీటా. దీని ఆన్సర్ డైరెక్ట్గా 0. ఓకే, అంటే ఎప్పుడైనా రేర్ కేసెస్లో మనకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, ఈ ఫామ్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ 0 రాసేయాలి. ఓకే, ఇలాగే 240 ఉన్నా సేమ్ 240 ప్లస్ తీటా 240 మైనస్ తీటా. అలాగే కాస్ట్లో కూడా కాస్ 120 ప్లస్ తీటా 120 మైనస్ తీటా ఉంటే డైరెక్ట్గా మీరు ఆన్సర్ ఏం చేయాలి, 0 అని రాసేయాలి. ఓకే, సో ఇక్కడ ఏ యాంగిల్ ఉంటుంది దానికి ఇది 120కి యాడ్ అవుతుంది, 120కి సబ్ట్రాక్ట్ అవుతుంది.
అలాగే 240కి యాడ్ అవుతుంది, 240 సపరేట్ అయినప్పుడు ఆన్సర్ ఏం రాస్తాం 0. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్ రిజల్ట్స్. ఇవన్నీ ఇలాంటి ఫామ్లో క్వశ్చన్ కనుక ఇస్తే డైరెక్ట్గా మనం ఒకే ఒక లైన్లో ఆన్సర్ రాసేయచ్చు. ఓకే, వితౌట్ డూయింగ్ యూ కెన్ రైట్ ద ఆన్సర్. నౌ ఇఫ్ a ప్లస్ b 45 ఇచ్చాం లేదా 225 ఇచ్చాం, దెన్ 1 ప్లస్ tan a ఇంటూ 1 ప్లస్ tan b ఏమవుతుందంటే 2 అవుతుంది. ఓకే, అలాగే 1 మైనస్ కాట్ a ఇంటూ 1 మైనస్ కాట్ b కూడా 2 అవుతుంది. యాంగిల్ ఒకవేళ 135 ఇస్తే దీని వాల్యూ కూడా 2 అవుతుంది. 1 మైనస్ tan a ఇంటూ 1 మైనస్ tan. 135 ఇస్తే 1 ప్లస్ కాట్ a ఇంటూ 1 ప్లస్ కాట్ b కూడా 2 అవుతుంది. వితౌట్ క్యాలిక్యులేటింగ్ యూ కెన్ డైరెక్ట్లీ రైట్ ద ఆన్సర్, ఎందుకంటే ఇవన్నీ డైరెక్ట్ రిజల్ట్స్. ఓకే, నా కొన్ని స్టాండర్డ్ యాంగిల్స్ ఉన్నాయి. ఓకే, ఇవి గుర్తుపెట్టుకుంటే మనకు యూజ్ అవుతాయి ఇవి. సో సైన్ థీటా, కాస్ థీటా, టాన్, కాట్లో 15 degrees అండ్ 75 degrees. సో 15 degrees 75 degreesని మనము కాంపౌండ్ యాంగిల్స్ యూస్ చేసి రాస్తాం. ఓకేనా, సో 15 degrees ఎలా రాస్తామంటే సైన్, ఓకే ఎలా రాసుకోవచ్చు 60 మైనస్ 50 రాసుకోవచ్చు, లేదా సైన్ 60 మైనస్ 50 కాదు. ఓకే, ఎలా రాయొచ్చు 15 degreesని మనము 45 ప్లస్ 45 మైనస్ 30 రాసుకోవచ్చు. ఓకే, 45 మైనస్ 30. నెక్స్ట్ 75 ఎలా రాయొచ్చు 90 మైనస్ 15 degrees రాసుకోవచ్చు. ఓకేనా, సో ఈ విధంగా రాసుకొని మనము a మైనస్ b a ప్లస్ b ఫార్ములాస్ యూస్ చేసి సాల్వ్ చేస్తాం. సో సైన్ థీటా మనకు √3 మైనస్ 1/2 √2, √3 ప్లస్ 1/2 √2, tan 15 2 మైనస్ √3, tan cot 15 2 ప్లస్ √3. ఓకే, సో ఈ లిస్ట్ అంతా మీకు ప్రొవైడ్ చేస్తాం. అక్కడ నుంచి మీరు ఒక 1 or 2 hours కూర్చొని ఒక డైలీ ఒక 2-3 days చదివితే ఈజీగా గుర్తుండిపోతాయి. నెక్స్ట్ మల్టిపుల్ యాంగిల్స్. సో కాంపౌండ్ యాంగిల్స్ చూసాం, అలైడ్ యాంగిల్స్ చూసాం. నెక్స్ట్ మల్టిపుల్ యాంగిల్స్. మల్టిపుల్ అంటే ఏం నథింగ్ బట్ మల్టిప్లికేషన్. సో మల్టిపుల్ అంటే ఒక యాంగిల్ థీటా ఉంది, దీన్ని 2తో కానీ 3తో కానీ 4తో కానీ మల్టిప్లై చేసామనుకోండి, ఈ కంబైన్డ్ యాంగిల్ ఏమంటామంటే మల్టిపుల్ యాంగిల్ అంటాం. సబ్ మల్టిపుల్ అంటే ఈ యాంగిల్ని డివైడ్ చేసాం 2తో కానీ 3తో కానీ 4తో ఏదో ఒక యాంగిల్తో ఏదో ఒక నెంబర్తో డివైడ్ చేస్తే వీటిని ఏమంటాం సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అంటాం. మల్టిపుల్ అంటే సబ్ మల్టిపుల్ యాంగిల్స్. సో ఈ మల్టిపుల్ సబ్ మల్టిపుల్లో మనకు కొన్ని ఫార్ములాస్ గుర్తుండాలి. ఏం ఫార్ములాస్ గుర్తుండాలంటే 2 θ 3 θ ఫార్ములాస్ అనేది మోస్ట్లీ మనం యూస్ చేస్తూ ఉంటాం ప్రాబ్లమ్స్లో. సో 2 θలో మనకు సైన్ 2 θ, కాస్ 2 θ, tan 2 θ. 3 θలో కూడా సైన్ 3 θ, కాస్ 3 θ, tan 3 θ అనేది గుర్తుండాలి. ఓకే, ఇక్కడ ప్రొవైడ్ చేసాం చూడండి. సైన్ 2 θకి మనకు 2 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయి. 2 sin θ cos θ లేదా 2 tan θ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ. cos 2 θ అంటే cos స్క్వేర్ θ మైనస్ sin స్క్వేర్ θ లేదా 2 cos స్క్వేర్ θ మైనస్ 1. ఓకే, లేదా 1 మైనస్ 2 sin స్క్వేర్ θ కూడా వస్తుంది. సబ్ మల్టిపుల్ అంటే ఏం లేదు, దీన్నే 2తో డివైడ్ చేస్తాం అంతే. ఇక్కడ 2 θ ఉంది, ఇక్కడ జస్ట్ θ వస్తుంది అంటే 2తో డివైడ్ చేస్తాం. అప్పుడు ఇక్కడ కూడా θని కూడా 2తో డివైడ్ చేస్తాం. మల్టిపుల్ గుర్తుంటే సబ్ మల్టిపుల్ కూడా సేమ్. ఇక్కడ చూడండి 2 tan θ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ ఉంది, ఇక్కడ ఏమొస్తుంది 2 tan θ బై 2 బై 1 ప్లస్ tan స్క్వేర్ θ బై 2 అంతే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ cos 2 θ tan 2 θ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ cos 2 θ cot 2 θ tan కూడా ఉంది. నెక్స్ట్ sin 3 θ cos 3 θ tan 3 θ. ఇవన్నీ ఫార్ములాస్ మీరు నేర్చుకోవచ్చు ఈజీగా. ఓకే, మోస్ట్లీ మనకు sin 3 θ cos 3 θ యూజ్ అవుతాయి. నెక్స్ట్ కాస్ ఇక్కడ 2 θలో sin 2 θ cos 2 θ tan 2 θ యూజ్ అవుతాయి. స్టాండర్డ్ యాంగిల్స్ ఇక్కడ కూడా ఇచ్చాం 18 degrees 36 degrees 54 degrees 72 degrees. వీటిలో సైన్ వాల్యూ కాస్ వాల్యూ గుర్తుండాలి. నెక్స్ట్ స్టాండర్డ్ రిజల్ట్స్ కొన్ని ఉన్నాయి. సో ఈ స్టాండర్డ్ రిజల్ట్స్ కూడా మనం ప్రాబ్లమ్స్లో యూస్ చేస్తాం. ఓకే, క్వశ్చన్ ఈ ఫామ్లో ఇచ్చాడు అనుకోండి, సైన్ థీటా సైన్ ఆల్ఫా మైనస్ థీటా సైన్ ఆల్ఫా ప్లస్ థీటా, అప్పుడు ఆన్సర్ డైరెక్ట్ ఏం రాయాలి 1/4 sin 3 θ. ఓకే, సో ఇది కూడా సేమ్ అంతే. ట్యాన్లో ఉన్నప్పుడు జస్ట్ tan θ రాస్తాం, కాట్లో ఉన్నప్పుడు cot 3 θ రాస్తాం. నెక్స్ట్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సో ఇంపార్టెంట్ రిజల్ట్స్ అన్నీ రాసాం ఇక్కడ మనకు. ఓకే, ఇవన్నీ మీరు నేర్చుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ ట్రిగోనామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. సో జస్ట్ ఇక్కడ మీకు 4 ఫార్ములాస్ గుర్తుండాలి. సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా. సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా క్వశ్చన్ ఉన్నప్పుడు 2 sin c ప్లస్ d బై 2 రాస్తాం, cos c మైనస్ d బై 2 రాస్తాం. నెక్స్ట్ సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా ఉన్నప్పుడు 2 cos c ప్లస్ d బై 2 sin c మైనస్ d బై 2 రాస్తాం. cos c ప్లస్ cos d ఉంటే 2 cos c ప్లస్ d బై 2 cos c మైనస్ d బై 2. cos c మైనస్ cos d ఉన్నప్పుడు మైనస్ 2 sin c ప్లస్ d బై 2 sin c మైనస్ d బై 2. అంటే సైన్ వచ్చినప్పుడు ఒకసారి సైన్ కాస్ సైన్ వస్తాయి, కాస్ వచ్చినప్పుడు రెండు సేమ్ సైన్ వస్తాయి. అంటే ప్లస్ ఉన్నప్పుడు రెండు కాస్లు వస్తాయి, మైనస్ ఉన్నప్పుడు రెండు సైన్లు వస్తాయి. ఓకేనా, సో ఈ 4 ఫార్ములాస్ వెరీ ఇంపార్టెంట్, నేర్చుకోవాలి ఇవన్నీ మీరు.
నెక్స్ట్ కండిషనల్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. సో ఇక్కడ చూడండి, ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ 180 degrees ఇచ్చాడు అనుకోండి, ఏ ప్లస్ బి ప్లస్ 180 degrees ఉంది, దెన్ అంటే ఒక ట్రయాంగిల్, అప్పుడు sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2c ఏమవుతుందంటే 4 sin a sin b sin c. సో మనం ఇంటర్మీడియట్ ఐపీఈలో ఏం చేస్తాం, వీటి యొక్క ప్రూఫ్ అనేది నేర్చుకుంటాం లాంగ్ ఆన్సర్కి. ఓకేనా. సో ఇక్కడ ప్రూఫ్ అవసరం లేదు, డైరెక్ట్గా రిజల్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇక్కడ ప్రతి దానికి 4 ఉన్నాయి. అంటే ఎలా అంటే ఇవి ఫస్ట్ చూడండి అన్ని పాజిటివ్లో వస్తాయి. సెకండ్లో ఏం చేస్తామంటే లాస్ట్ దానికి మైనస్ చేస్తాం, మళ్ళీ సెకండ్ మైనస్ చేస్తాం, థర్డ్ మైనస్ చేస్తాం. ఓకేనా. సో ఆన్సర్ కూడా ఒక ఫార్మాట్ ఉంటుంది. ఇక్కడ sin a sin b sin c వచ్చింది, లాస్ట్లో సైన్ పెట్టినప్పుడు లాస్ట్లో సైన్ వచ్చింది, మిడిల్లో సైన్ పెట్టినప్పుడు మిడిల్లో సైన్ వచ్చింది, ఇక్కడ ఫస్ట్లో సైన్. సో జస్ట్ మీరు ఫస్ట్ వన్ గుర్తుపెట్టుకుంటే రిమైనింగ్ అన్నీ ఈజీగా ఈ ప్యాటర్న్ గుర్తుంటే చాలు. అలాగే ఇవన్నీ రిజల్ట్స్ ఉన్నాయి. సెకండ్ వన్ ఓకే cos 2a ఉన్నప్పుడు, అలాగే sin a sin b sin c ఉన్నప్పుడు. ఓకే. నెక్స్ట్ అలాగే cos a cos b cos c cos square a sin square a. సో అన్ని టైప్ ఆఫ్ ఫార్ములాస్ మీకు ప్రొవైడ్ చేసాం. ఓకేనా. సో మీరు ఏ ఫార్ములాకి కూడా పక్కన ఏ బుక్ రిఫర్ చేయాల్సిన ఏం అవసరం లేదు. కంప్లీట్ ట్రిగనోమెట్రీ మన పీడిఎఫ్ నుంచి, మన క్లాస్ నోట్స్ నుంచి మీరు కంప్లీట్గా ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇక్కడ కూడా మనకు చూడండి ఏ ప్లస్ ఇవన్నీ డైరెక్ట్ రిజల్ట్స్వి. సో ఈ రిజల్ట్ లాస్ట్ వన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. ఏ ప్లస్ బి ప్లస్ సి 90 అయినప్పుడు 1 మైనస్ tan a tan b 1 ఓకే 1 మైనస్ tan a tan b మైనస్ tan b tan c మైనస్ tan c tan a 0 అవుతుంది. అలాగే వెన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 90 tan a tan b ప్లస్ tan b tan c ప్లస్ tan c tan a వాల్యూ 1 అవుతుంది. దీని మీద మనకు ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. నౌ పీరియాడిక్ ఫంక్షన్స్. సో ఏ ఫంక్షన్ f of x is called periodic function such that f of x plus t equal to f of x. అంటే f of xని మనము f of x plus t ఫామ్లో రాసుకోగలగాలి. f of x plus tలో రాయగలిగితే దీన్ని ఈ టీని ఏమంటామంటే పీరియడ్ ఆఫ్ f of x అంటాం. ఓకే. t is called period of f of x అండ్ f of xని ఏమంటామంటే పీరియాడిక్ అంటాం. ఓకే. నౌ ఈ పీరియాడికల్ ఫంక్షన్స్ని మనం గ్రాఫికల్లో ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఓకే. సో ఇఫ్ గ్రాఫ్ రిపీట్స్ అట్ ఫిక్స్డ్ ఇంటర్వెల్ దెన్ ఫంక్షన్ ఈజ్ సెడ్ టు బి పీరియాడిక్. అంటే ఒక ఫిక్స్డ్ ఇంటర్వెల్ వరకు గ్రాఫ్ రిపీట్ అయింది అనుకోండి, ఆ ఇంటర్వెల్ని ఏమంటామంటే దాని యొక్క పీరియడ్ అంటాం. ఓకే. ద విడ్త్ ఆఫ్ ద ఇంటర్వెల్ ఈజ్ కాల్డ్ పీరియడ్ ఆఫ్ ద ఫంక్షన్. నెక్స్ట్ కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, వాటి యొక్క పీరియడ్ గుర్తుపెట్టుకోవాలి డైరెక్ట్గా. ఈ డెఫినేషన్స్ ఇవన్నీ మనకు అవసరం లేదు. పీరియడ్ ఆఫ్ sin x అన్నప్పుడు 2π రాస్తాం, పీరియడ్ ఆఫ్ cos x అన్నప్పుడు 2π రాస్తాం, tan x ఉన్నప్పుడు జస్ట్ π వస్తుంది, cot xలో కూడా మనకు π వస్తుంది. ఓకే. cot xలో కూడా π వస్తుంది, secant xలో 2π, cosecant xలో 2π. సో జస్ట్ tan cotలోని మాత్రం మనకు π వస్తుంది, tan x cot x ఉన్నప్పుడు π వస్తుంది. రిమైనింగ్ ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో మనకు పీరియడ్ ఈజ్ 2π. ఓకే. ఇదొకటి. సెకండ్ పాయింట్, సెకండ్ ఫామ్ sin power nx cos power nx ఇలా ఇచ్చాడు అంటే పవర్లో ఏమైనా n ఉంది. ఓకే. secant power nx cosecant power n ఈ 4 వాల్యూస్ ఉన్నాయి. tan cot పక్కకు తీసాం, sin cos secant cosecant ఈ 4 ట్రిగ్నోమెట్రికల్ రేషియోస్కి పవర్ n ఉన్నప్పుడు ఆ n ఈవెన్ అయింది అనుకోండి, అప్పుడు దాని యొక్క పీరియడ్ ఈజ్ π. ఆ n ఆడ్ నెంబర్ లేదా ఫ్రాక్షన్ అయితే దాని పీరియడ్ ఈజ్ 2π. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాం secant power 4 ఓకే secant power 4 into x, దీని యొక్క పీరియడ్ చెప్పమన్నాం. ఓకే. వాట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ secant power 4x? సో ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేయాలి, పవర్లో ఉండేది ఈవెన్ ఆడ్, ఈవెన్. సో కాబట్టి దీని పీరియడ్ ఏమవుతుంది π. నెక్స్ట్ ఇలా ఇచ్చాం sin power 2/3x, దీని పీరియడ్ చెప్పండి. సో ఇక్కడ పవర్లో ఏముంది ఫ్రాక్షన్, సో ఫ్రాక్షన్ ఉన్నప్పుడు మనకు పీరియడ్ ఏమవుతుంది అంటే జస్ట్ 2π. ఓకేనా. సో cosecant power 5x ఇలా ఉంది, సో ఆడ్ నెంబర్ ఉంది పవర్లో, సో ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు ఏమవుతుంది 2π. సో ఈ విధంగా రాసేయచ్చు మనం. అలాగే tan cot సపరేట్ చేసాం. ఎందుకు సపరేట్ చేసామంటే tan cotలో అది ఈవెన్ ఉన్న ఆడ్ ఉన్న ఏమున్నా కూడా మనకు జస్ట్ π రాస్తాం. ఓకేనా. సో tan cot ఉన్నప్పుడు అవర్ పీరియడ్ ఈస్ జస్ట్ π. నెక్స్ట్ మాడ్యులస్ ఫంక్షన్ ఇచ్చాడు అనుకోండి, mod sin x, మాడ్యులస్ ఆఫ్ cos x, mod tan x. సో మాడ్యులస్ ఉన్నప్పుడు అన్నిటికీ మనకు పీరియడ్ ఏమవుతుందంటే జస్ట్ π అవుతుంది. ఓకే. నెక్స్ట్ 1 మైనస్ గ్రేటెస్ట్ ఇంటిజర్ x ఇచ్చినప్పుడు దాని యొక్క పీరియడ్ ఈజ్ 1. అలాగే ఆల్జిబ్రైక్ ఫంక్షన్స్ ఇస్తే దానికి పీరియడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో వాట్ ఈస్ పీరియడ్ ఆఫ్ 2x² ఇచ్చాం, లేదా 2 sin² x ఇచ్చాం, ఏదో ఒకటి. సో 2 sin² x ఏదో ఒకటి ఇచ్చామనుకోండి, దాని పీరియడ్ ఏమవుతుంది అంటే ఇక్కడ వాల్యూస్ మనము ఆల్జిబ్రైక్ ఫంక్షన్స్ లాగా ఇచ్చాం.
ఓకే, ఆల్జీబ్రైక్ ఫంక్షన్స్, వేరియబుల్ కాన్స్టెంట్స్ ఇన్వాల్వ్ చేసాం. అప్పుడు మనకు ఏం రాయాలి, డైరెక్ట్గా పీరియడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, సో ఇవన్నీ మీరు జస్ట్ ఈ టేబుల్ గుర్తుపెట్టుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏవైనా మీరు రాసేయచ్చు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీరు ఏ ప్రాబ్లం అయినా ఈజీగా పీరియడ్ కనుక్కోవచ్చు. నెక్స్ట్ ప్రాపర్టీస్ కూడా కొన్ని ఇచ్చాము ఇక్కడ. సో ఈ ప్రాపర్టీస్లో సెకండ్ ప్రాపర్టీ కొంచెం ఇంపార్టెంట్. ఇది జస్ట్ ఈ ఫామ్లో ఇచ్చాడు అనుకోండి, k ఇంటూ ఎఫ్ ఆఫ్ సిఎక్స్ ప్లస్ టీ అని. అప్పుడు పీరియడ్ రాయమంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఏముందో దాంతో ఇక్కడ డివైడ్ చేస్తాం. ఓకేనా, సో పీరియడ్ ఈజ్ అఫెక్టెడ్ బై ఎక్స్ కోఎఫిషియంట్. ఓకే, ఇలా ఉందా, ఇలా ఇచ్చాం sin 2x ప్లస్ 5. దీని పీరియడ్ రాయమన్నాం అనుకోండి, నార్మల్గా పీరియడ్ ఆఫ్ sin x ఫామ్లో ఉంటే ఏం రాస్తాం, 2π రాస్తాం. కానీ ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 2 ఉంది, అప్పుడు ఏం చేస్తామంటే 2π/2 రాస్తాం. ఓకేనా, సో ఎక్స్ కోఎఫిషియంట్ ఏమైనా ఉన్నప్పుడు 2π ఆ కోఎఫిషియంట్తో డివైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, 2 sin x ఉంది అనుకోండి, దీని పీరియడ్ రాయమంటే 2π రాస్తాం. ఎందుకు అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఏం లేదు ఇక్కడ. ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైనా ఉన్నప్పుడే మనం ఏం చేస్తామంటే ఆ కోఎఫిషియంట్తో డివైడ్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఏం రాస్తాం చూడండి, ఈ పాయింట్ పీరియడ్ ఈజ్ అఫెక్టెడ్ బై ఎక్స్ కోఎఫిషియంట్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ కూడా ఉంది, ట్రిగోనోమెట్రిక్ ఈక్వేషన్స్. దీంట్లోంచి కూడా మనకు ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, అన్ ఈక్వేషన్ ఇన్వాల్వింగ్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్ ఆఫ్ ఎ వేరియబుల్ ఓవర్ ఎ సెట్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్. ఓకే, ఈక్వేషన్. సో 2 sin square x ప్లస్ 3 cos square x ఈక్వల్ టు 5. ఇది ఒక ఈక్వేషన్, దీంట్లో ట్రిగోనోమెట్రిక్ వాల్యూస్ ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి దీన్ని ఏమంటామంటే ట్రిగోనోమెట్రిక్ ఈక్వేషన్ అంటాం. ఓకే, సో ట్రిగోనోమెట్రిక్ ఈక్వేషన్స్ మనకు 2 టైప్స్లో ఉంటాయి. ఒకటి ఐడెంటిటీస్, ఇంకోటి కండిషనల్ ఈక్వేషన్స్. ఐడెంటిటీస్ అంటే ఏ వాల్యూ దాంట్లో రాసినా ట్రూనే అవుతాయి. ఓకే, ఏ వాల్యూ రాసినా ట్రూనే, ట్రూ ఫర్ ఆల్ యాంగిల్స్, ఏ యాంగిల్ రాసినా ట్రూ అవుతాయి. కండిషనల్ ఈక్వేషన్స్ అంటే కొన్ని స్పెసిఫైడ్ యాంగిల్స్కి మాత్రమే అవి ట్రూ అవుతాయి, రిమైనింగ్ యాంగిల్స్కి ట్రూ కావు. అంటే ఒక కండిషన్ ఉంటుంది అక్కడ, కండిషన్ ఉంటే దాన్ని ఏమంటాం కండిషనల్ ఈక్వేషన్ అంటాం. అన్ని యాంగిల్స్కి ట్రూ అవుతే దాన్ని ఏమంటాం ఐడెంటిటీస్ అంటాం. ఓకే, ట్రిగోనోమెట్రికల్ ఐడెంటిటీస్ అంటాం. ఓకే, నెక్స్ట్ సొల్యూషన్. అంటే ఈక్వేషన్ అంటే మనకు ఖచ్చితంగా దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది, దానికి ఎన్ని సొల్యూషన్స్ వస్తాయి, 2 వస్తాయి, 2 రూట్స్ 2 సొల్యూషన్. అలాగే క్యూబిక్ ఈక్వేషన్స్ 3 వస్తాయి. అలాగే ట్రిగోనోమెట్రిక్ ఈక్వేషన్కి సొల్యూషన్ ఎలా కనుక్కుంటామంటే the trigonometric equation has more than one solution or infinite number of solutions. ఓకే, ఇలా ఉంటాయి, మోర్ దాన్ 1 సొల్యూషన్ ఉంటాయి. సో ఆ సొల్యూషన్ ఎలా కనుక్కుంటామంటే మనకు మెయిన్లీ 3 టైప్స్ ఆఫ్ సొల్యూషన్ దీంట్లో వస్తాయి. ఓకే, అంటే ఒక సొల్యూషన్ అంటే ఉండదు, మోర్ దాన్ 1 ఉంటుంది ఖచ్చితంగా. మోర్ దాన్ 1లో మెయిన్గా మనం 3 టైప్స్గా ఉన్నాయి. ఫస్ట్ వన్ పర్టికులర్ సొల్యూషన్, రెండోది ప్రిన్సిపల్ సొల్యూషన్, మూడోది జనరల్ సొల్యూషన్. పర్టికులర్ సొల్యూషన్ అంటే ఏంటంటే ఏ స్పెసిఫిక్ వాల్యూ ఆఫ్ అన్నోన్ యాంగిల్ సాటిస్ఫైయింగ్ ద ఈక్వేషన్. అంటే ఒక పర్టికులర్ వాల్యూ ఆఫ్ యాంగిల్. ఓకే, ఒక పర్టికులర్ యాంగిల్ అది ఆ ఈక్వేషన్లో రాస్తే వాల్యూ ట్రూ కావాలి, సాటిస్ఫై చేయాలి ఈక్వేషన్, దాన్ని ఏమంటామంటే పర్టికులర్ సొల్యూషన్ అంటాం. ప్రిన్సిపల్ సొల్యూషన్ అంటే స్మాలెస్ట్ న్యూమరికల్ వాల్యూ, అంటే చిన్న వాల్యూ ఏదైతే ఆ ఈక్వేషన్లో సాటిస్ఫై అవుతుందో మినిమం వాల్యూ, దాన్ని ఏమంటామంటే ప్రిన్సిపల్ సొల్యూషన్ అంటాం. అంటే లీస్ట్ వాల్యూ అదే దాన్ని సాటిస్ఫై చేసేది, దానికన్నా చిన్న వాల్యూ రాదు. అటువంటి లీస్ట్ వాల్యూ స్మాలెస్ట్ న్యూమరికల్ వాల్యూని ఏమంటాం ప్రిన్సిపల్ సొల్యూషన్ అంటాం. అలాగే జనరల్ సొల్యూషన్, ఇక్కడ మనకు మోస్ట్లీ క్వశ్చన్స్లో ఫైండ్ జనరల్ సొల్యూషన్ అనే ఇస్తాడు. ఓకే, ఇదే ఇంపార్టెంట్ మనకు. జనరల్ సొల్యూషన్ అంటే కంప్లీట్ సెట్ ఆఫ్ సొల్యూషన్స్, అంటే స్మాలెస్ట్ సొల్యూషన్ కాదు, పర్టికులర్ కూడా కాదు, కంప్లీట్ సెట్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందో మొత్తం, అంటే దాని యొక్క సొల్యూషన్ యొక్క రేంజ్ ఎలా ఉంటుంది, అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడికి ఎండ్ అవుతుంది, దాన్ని ఏమంటామంటే జనరల్ సొల్యూషన్ అంటాం. సో మోస్ట్లీ మనకు ఫైండ్ జనరల్ సొల్యూషన్నే ఇస్తాడు. ఎందుకు జనరల్ సొల్యూషన్ ఇస్తాడంటే చూడండి, జనరల్ సొల్యూషన్ ఇన్క్లూడ్ పర్టికులర్ అండ్ ప్రిన్సిపల్ సొల్యూషన్. అంటే జనరల్ సొల్యూషన్లో పర్టికులర్ సొల్యూషన్ కూడా వచ్చేస్తుంది, ప్రిన్సిపల్ సొల్యూషన్ కూడా వచ్చేస్తుంది. ఓకే, ప్రిన్సిపల్ అంటే ఏంటి, లీస్ట్ వాల్యూ స్టార్టింగ్ ఎక్కడ నుంచి అవుతుందో అది. నెక్స్ట్ ఇక్కడ కొన్ని జనరల్ సొల్యూషన్స్ ఇచ్చాం మనం. sin θ = 0 అనే ఈక్వేషన్ ఇచ్చాడు అనుకోండి, దీంట్లో తీటా వాల్యూ జనరల్ సొల్యూషన్ ఏమవుతుందంటే nπ అవుతుంది. cos θ 0 అయినప్పుడు 2n + 1 π/2. ఓకే, tan θ 0 అయినప్పుడు nπ. ఇలా ఇచ్చాము కొన్ని వాల్యూస్ ఇవి. సో ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్, సెకండ్, థర్డ్. ఓకేనా, సో ఇలా ఉన్నాయి, ఇవన్నీ మీరు నేర్చుకోవచ్చు. సో ఇక్కడ ఆల్వేస్ n అనేది బిలాంగ్ టు ఇంటీజర్స్. ఓకే, ఇవన్నీ సొల్యూషన్స్ ఇవి, జస్ట్ మీరు ఒకసారి అన్నీ చూడండి. సో లాస్ట్ టైప్ ఆఫ్ ఫార్ములా ఈజ్ హైపర్బోలిక్ ఫంక్షన్స్. సో హైపర్బోలిక్ ఫంక్షన్ వెరీ వెరీ ఈజీ, అండ్ ఒక క్వశ్చన్ మనము 1 మార్క్ ఇక్కడ నుంచి మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకేనా, కొన్ని ఫార్ములాస్ కొన్ని ఐడెంటిటీస్ ఉన్నాయి, అవి గుర్తుపెట్టుకుంటే మీరు ఒక క్వశ్చన్ ఖచ్చితంగా చేసేసి రావచ్చు ఎగ్జామ్లో. ఓకే,
సో హైపర్బోలిక్ ఫంక్షన్. సో హైపర్బోలిక్ ఫంక్షన్స్ అంటే మనం స్టార్టింగ్లోనే చెప్పాం. నార్మల్గా ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అన్ని మనం దేంట్లో రాస్తాం, ఒక సర్కిల్లో చూపిస్తాం ఇవి. ఓకే, సర్కులర్లో చూపిస్తాం. కానీ హైపర్బోలిక్ ఫంక్షన్స్ అనేవి మనం ఎక్కడ చూపిస్తాం అంటే హైపర్బోలాలో. ఓకేనా. సో హైపర్బోలాలో మనము డిఫైన్ చేస్తే ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ని దాన్ని ఏమంటామంటే హైపర్బోలిక్ ఫంక్షన్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. సైన్ హెచ్ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2. కాస్ హెచ్ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2. టాన్ హెచ్ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్. సో అంటే ఈ రెండింటిని డివైడ్ చేస్తే టాన్ వస్తుంది. వీటి యొక్క రెసిప్రోకల్స్ తీసుకుంటే రిమైనింగ్ 3 రేషియోస్ వస్తాయి. ఇదంతా ఈజీనే. నెక్స్ట్ ఐడెంటిటీస్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఐడెంటిటీస్ గుర్తుండాలి. సో ఈ 3 ఐడెంటిటీస్ దీంట్లో కూడా. ఓకేనా. సో ఈ 3 ఐడెంటిటీస్ ట్రిగ్నామెట్రికల్ ఐడెంటిటీస్ గుర్తుండాలి. ఇక్కడ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్కి వీటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సైన్స్ మారుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ 1. ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ ఏం నేర్చుకున్నా, ఫస్ట్ 1 సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1. కానీ ఇక్కడ కాస్ హెచ్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ హెచ్ స్క్వేర్ తీటా 1. ఓకే, సీకెండ్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ టాన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ 1. కాట్ హెచ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కొసికెండ్ హెచ్ స్క్వేర్ ఎక్స్ కూడా 1. ఓకే, నెక్స్ట్ కాస్ 2 తీటా ఫార్మ్ ఏం నేర్చుకుంటామంటే మనం కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా అని నేర్చుకుంటాం. ఓకే, కాస్ 2 తీటా. కానీ ఇక్కడ కాస్ హెచ్ 2x అంటే కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ స్క్వేర్ ప్లస్ వస్తుంది. ఓకే, నా ఇక్కడ కూడా కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ ఫార్ములాస్ అన్ని అంటే కొన్ని ఉన్నాయి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 ఇది ఒక 3 12 13 ఉన్నాయి. ఓకే, ఈ ఫార్ములాస్ గుర్తుంటే ఈజీగా మనం ప్రాబ్లమ్స్ అన్ని ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. సో నౌ లెట్ us స్టార్ట్ అవర్ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ ప్రాబ్లమ్ ఆన్ యువర్ స్క్రీన్. సో దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది చూడండి, కాస్ పై బై 12. ఇదే మోడల్కి సంబంధించి మనకు లాస్ట్ ఇయర్ అంటే 2022లో ప్రతి షిఫ్ట్లో ఇలాంటి క్వశ్చన్ వచ్చింది. సో కాస్ పై బై 12 వాల్యూ ఏమవుతుంది. ఓకే, సో కాస్ పై బై 12 వాల్యూ ఏమవుతుంది అన్నాడు. సో ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు అంటే, సో కాస్ 2 తీటా ఫార్ములా మనకు తెలుసు. కాస్ 2 తీటా అంటే ఏం తెలుసు, 2 కాస్ స్క్వేర్ తీటా మైనస్ 1. 2 కాస్ స్క్వేర్ తీటా మైనస్ 1. సో 2 తీటా అంటే ఇక్కడ తీటా అంటే పై బై 12 ఉంది. 2 తీటా ఏమవుతుంది, 2 తీటా ఈక్వల్స్ టు పై బై 6 అవుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 2 తీటాని మనం పై బై 12 తీసుకుందాం. 2 తీటా ఏమవుతుంది, పై బై 6 అవుతుంది. ఓకేనా, తీటా ఈజ్ పై బై 12 అని తీసుకున్నాం, కాస్ తీటా ఉంది కాబట్టి. 2 తీటా ఏమవుతుంది, పై బై 6 అవుతుంది. సో కాస్ 2 తీటా, సో కాస్ పై బై 6 ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, 2 కాస్ స్క్వేర్ తీటా అంటే పై బై 12 మైనస్ 1. ఓకేనా, కాస్ 2 తీటా ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ తీటా మైనస్ 1. సో ఇక్కడ నుంచి మనకు దేని వాల్యూ కావాలి, కాస్ పై బై 12 వాల్యూ కావాలి. ఇది కనుక్కుందాం. సో ఇవన్నీ ఈ సైడ్ తెచ్చుకోండి. ఏమవుతుంది, కాస్ స్క్వేర్ పై బై 12 ఈక్వల్ టు కాస్ పై బై 6 ప్లస్ 1. కాస్ పై బై 6 ప్లస్ 1 అవుతుంది. సో ఇక్కడ 2 ఉంది. సో 2 కాస్ స్క్వేర్ పై బై 12 ఈక్వల్ టు కాస్ పై బై 6. పై బై 6 అంటే ఎంత, 30 డిగ్రీస్. సో కాస్ 30 డిగ్రీస్ అంటే ఏమొస్తుంది, √3/2 ప్లస్ 1. ఇలా రాసాం, √3/2 ప్లస్ 1. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఈ 2 కూడా కిందకి తెచ్చుకుందాం. అప్పుడు ఏమవుతుంది, కాస్ స్క్వేర్ పై బై 12 ఈక్వల్ టు √3. ఓకే, ప్లస్ ఈ 2ని ఇక్కడ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 2 2 = 4 అవుతుంది. 2 2 = 4 అవుతుంది. ఓకే, సో √3 ప్లస్ 2 1 = 2 చేసుకుందాం. 2 బై ఈ 2 ఇక్కడ మల్టిప్లై చేస్తే 2 2 = 4 ఇలా వస్తుంది. ఓకేనా, సో √3 ప్లస్ 2/4 వచ్చింది. సో కాస్ స్క్వేర్ పై బై 12 వాల్యూ. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే √3 ప్లస్ 2/2ని ఇంటూ 4/4తో మల్టిప్లై చేద్దాం. ఎందుకు 4/4తో మల్టిప్లై చేస్తున్నామంటే, ఎందుకు ఇట్లా మల్టిప్లై చేస్తున్నామంటే చూడండి, మనకు స్క్వేర్ ఇక్కడికి వస్తే రూట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకు ఒక ఫార్ములా వస్తుంది. సో ఏమొస్తుందో చూడండి, ఇక్కడ కాస్ స్క్వేర్ పై బై 12 ఈక్వల్ టు √3ని 4తో మల్టిప్లై చేస్తే 4√3 ప్లస్ 4 to the 8 బై 4 4 16. సో ఇక్కడ మనకు ఒక ఫార్ములా వస్తుంది. ఏంటి ఆ ఫార్ములా అంటే చూడండి, √2 ప్లస్ √6 హోల్ స్క్వేర్ ఫార్మ్ బై 4 హోల్ స్క్వేర్ ఫార్ములా వస్తుంది. ఎందుకంటే చూడండి, ఇక్కడ √2 ప్లస్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చేసాం అంటే √2 స్క్వేర్ ప్లస్ √6 స్క్వేర్ ప్లస్ 2√2 √6. ఓకే, సో ఏమవుతుంది, √2 స్క్వేర్ అంటే 2, √6 స్క్వేర్ అంటే 6, 2 + 6 8 వచ్చేసింది.
దీన్ని సాల్వ్ చేస్తే 4√3 వస్తుంది బై 4 స్క్వేర్. సో ఇక్కడ నుంచి మనకు స్క్వేర్ ఈ పక్కకు వస్తే cos π/12 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ √2 ప్లస్ √6/4 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. సో √2 ప్లస్ √6/2 ఈజ్ అవర్ ఆన్సర్, బై 4 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఓకే, లేదు మనం డైరెక్ట్గా దీని వాల్యూ గుర్తుపెట్టుకుంటామన్నా గుర్తుపెట్టుకోవచ్చు. cos π/12 ఈక్వల్ టు √2 ప్లస్ √6 డివైడెడ్ బై 4. ఓకే, దీని యొక్క ప్రూఫ్ ఇదంతా. ఈ క్వశ్చన్ చూడండి, cos పవర్ 4 π/12 మైనస్ sin పవర్ 4 π/12. సో ఇక్కడ నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే చూడండి, దీన్ని ఏం రాసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకు cos స్క్వేర్ π/24 హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఓకే, sin స్క్వేర్ π/24 హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఎస్ఆర్ నో 2 to the 4 చేస్తాం. సో ఇది cos స్క్వేర్ తీటా మైనస్ sin స్క్వేర్ తీటా ఫార్ములా, cos స్క్వేర్ తీటా మైనస్ sin స్క్వేర్ తీటా. దీని ఫార్ములా ఏంటి, cos 2 తీటా. ఓకే, సో cos రాసుకొని 2 తీటా రాస్తాం. ఓకే, సో 2 తీటా వస్తుంది. 2 తీటా అంటే ఏంటి, ఇక్కడ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే ఓకే, cos 2 తీటా అంటే 2 ఇంటూ π/24. సో ఇక్కడ 2 1 2 12 క్యాన్సిల్ అయితే cos π/12 వస్తుంది. ఇందాకే cos π/12 వాల్యూ కనుక్కున్నాం, √2 ప్లస్ √6/4. ఓకే, వెరీ సింపుల్. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అంతే. సో cos 7π/12 ఇది కూడా సేమ్ అంతే. సో దీన్ని ఎలా రాస్తామంటే మనం cos π/12 cos π/2 ప్లస్ ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని మనం π/12 లాగా రాసుకోవచ్చు, ఎందుకంటే దీన్ని సింప్లిఫై చేస్తే ఇదే వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ cos π/2 ప్లస్ π/12 ఈక్వల్ టు cos 7π/12 వస్తుంది. సో cos 90 మైనస్ తీటా అంటే ఏంటి, sin తీటా అంటే sin π/12. cos π/12 అంటే √2 ప్లస్ √6/4 రాసాం. sin π/12 ఏమంటుంది, దాని యొక్క రెసిపీ. ఓకే, జస్ట్ మైనస్ చేస్తాం ఇక్కడ, √2 మైనస్ √6/4. ఓకే, సో ఈ ఫస్ట్ 3 క్వశ్చన్స్ వెరీ సిమిలర్. ఓకే, నౌ సో దీంట్లో తెలంగాణ క్వశ్చన్స్ కూడా ఇన్వాల్వ్ చేసాం మనం. ఓకే, సో ఇక్కడ చూడండి, అంటే లైన్గా రాకపోవచ్చు, మిడిల్ మిల్లో ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ చూడండి అన్ని డైరెక్ట్గా టీఎస్ఏ ఉన్నాయి. సో కొంతమంది ఏం కామెంట్ చేస్తున్నారంటే ఓన్లీ ఏపీ క్వశ్చన్స్ చెప్తున్నారు అంటున్నారు. ఏపీ క్వశ్చన్స్ కాదు, చూడండి ఇక్కడ లైన్గా టీఎస్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. కొన్నిసార్లు ఒక 2-3 క్వశ్చన్స్ లైన్గా ఏపీ వస్తూనే వీడియో అంతా స్టాప్ చేసి మీరు కామెంట్ చేస్తారు. ఓకే, సో అలా చేయకూడదు, కంప్లీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి, మీకే అర్థమవుతాయి. ఓకే, నౌ నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, sin 2 తీటా వాల్యూ ఇచ్చాడు, దెన్ తీటా కనుక్కోవాలి. సో sin 2 తీటా ఇచ్చాడు, ఈ 2ని పక్కకు తెచ్చుకోకపోతే మనం ఏమవుతుంది, sin 2 తీటా √3/2 అవుతుంది. సో మనకు sin 2 తీటా √3/2. సో √3/2 ఎప్పుడు వస్తుంది, 60 degrees ఉన్నప్పుడు. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ నుంచి ఏమొస్తుంది, sin 2 తీటా ఈక్వల్ టు 60 degree. 2 తీటా ఈక్వల్ టు 60 degree. తీటా ఏమవుతుంది, 30 degrees అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడైనా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే జస్ట్ క్రాస్ మల్టిప్లై చేసుకోండి, ఏవైనా ఐడెంటిటీస్ యూజ్ అవుతాయో యూజ్ చేసుకోండి. సో sin ఇంటూ sin, sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ కాస్ ఇంటూ 1 ప్లస్ కాస్ అంటే 1 ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. ఇప్పుడు ఏం చేయాలి మనం, sin స్క్వేర్ ఎక్స్ అలాగే రాద్దాం. ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 కాస్ ఎక్స్ డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. ఇప్పుడు ఏం చేయొచ్చు మనము, sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ 1 ప్లస్ 1 ప్లస్ 2 కాస్ ఎక్స్ డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. ఓకే, సో 2 ప్లస్ 2 కాస్ ఎక్స్ ఉంది, 2 ప్లస్ 2 కాస్ ఎక్స్ డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ఉంది. సో న్యూమరేటర్లో మనము ఏం కామన్ తీసుకోవచ్చు, 2 కామన్ తీసుకుంటే 1 ప్లస్ కాస్ ఎక్స్ ఉంటుంది బై 1 ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 2 బై సైన్ ఎక్స్ ఉంటుంది. 2 బై సైన్ ఎక్స్ అంటే కొసికెంట్ ఎక్స్, 2 కొసికెంట్ ఎక్స్. ఓకే, సైన్ న్యూమరేటర్ తీసుకుంటే రెసిప్రోకల్ అవుతుంది, కొసికెంట్ అవుతుంది. ఓకే, వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా. సో దీనికి డైరెక్ట్గా మనం ఒక ట్రిక్ కూడా చెప్పాం. సో ఎప్పుడైనా ఇలా ఉన్నప్పుడు sin తీటా, sin 3 తీటా, sin 5 తీటా ఇలాంటి ఫామ్లో క్వశ్చన్ ఉన్నప్పుడు డివైడెడ్ బై కాస్ తీటా, కాస్ 3 తీటా, కాస్ ఇలా ఉందనుకోండి ఎప్పుడైనా. ఓకే, సో మనం ఏం చేయాలంటే ఇక్కడ డైరెక్ట్గా లాస్ట్లో ఉన్న యాంగిల్, ఫస్ట్లో ఉన్న యాంగిల్ మైనస్ చేసి tan రాసేయాలి. ఓకే, సో దీని ఆన్సర్ ఏమవుతుంది, క్వశ్చన్ ఇంతవరకు ఇచ్చాడు కాబట్టి మనకు. సో
దీని ఆన్సర్ ఏమవుతుందంటే డైరెక్ట్గా 3 తీటా నుంచి 2 తీటా మైనస్ చేయండి, ఏమవుతుంది 2 తీటా అంటే tan 2 తీటా అవుతుంది. సో tan 2 తీటా ఇది అవర్ ఆన్సర్. ఇలా కాకుండా కాస్ తీటా బై సైన్ తీటా ఇచ్చాడు అనుకోండి, కాట్ 2 తీటా అవుతుంది అంతే. ఓకే, ఈ ట్రిక్స్ అని మనం ట్రిగ్నామెట్రీ ట్రిక్స్ అని చెప్పాం. ఓకే, ఆల్రెడీ ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టాం. మోర్ దాన్ 50 ట్రిక్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క వీడియోలో 3 కన్నా ఎక్కువ ట్రిక్స్ చెప్పాం. మోర్ దాన్ 150 ట్రిక్స్ అనేవి మన ప్లేలిస్ట్లో ఉన్నాయి ఆల్రెడీ. ఓకే, అవి కూడా యూజ్ అవుతాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి విజిట్ చేయండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కాస్ తీటా బై 1 మైనస్ tan తీటా ప్లస్ సైన్ తీటా బై ఇది. సో ఇక్కడ కాస్ తీటా ఉంది, ఇక్కడ ఇది ఉంది, కాట్ తీటా ఉంది. సో ఇందాక క్వశ్చన్లో మనం ఏం చేసాం, ఇక్కడ కాస్ ఉంది, ఇక్కడ సైన్ ఉంది కాబట్టి మల్టిప్లై చేసుకున్నాం. ఇక్కడ కాస్ ఉంది, ఇక్కడ కాట్ ఉంది, సైన్ ఉంది, tan ఉంది. సో మల్టిప్లై చేస్తే మనకు ఏం రేషియో రాదు కాబట్టి ఇక్కడ ఏం చేసుకుంటామంటే ట్యాన్ని కాట్ని కూడా మనం మారుస్తాం. ఎలా మార్చొచ్చు ఇక్కడ, హౌ టు చేంజ్. సో దీన్ని ఎలా మారుస్తామంటే కాస్ తీటా బై 1 మైనస్ సైన్ తీటా బై కాస్ తీటా ప్లస్ సైన్ తీటా బై 1 మైనస్ కాస్ తీటా బై సైన్ తీటా. ఓకే, ఈ విధంగా రాసుకున్నాం. నౌ ఇప్పుడు ఏమవుతుంది, ఈ కాస్ తీటా ఇక్కడ మల్టిప్లై చేస్తే కాస్ తీటా న్యూమరేటర్లో ఉంది, కాస్ తీటా ఇంటూ 1 కాస్ తీటా మైనస్ సైన్ తీటా బై కాస్ తీటా వస్తుంది. ఆ బై కాస్ తీటా రెసిప్రోకల్ అవుతే పైకి వెళ్తుంది, అప్పుడు కాస్ ఇంటూ కాస్ కాస్ స్క్వేర్. ఓకే, ప్లస్ సైన్ తీటా బై సైన్ ఇంటూ 1 సైన్ తీటా మైనస్ కాస్ తీటా. ఈ సైన్ తీటా మళ్ళీ రెసిప్రోకల్ అయితే పైకి వెళ్తుంది, అప్పుడు సైన్ స్క్వేర్ అవుతుంది. ఓకే, నౌ ఇక్కడ మనము కాస్ తీటా మైనస్ సైన్ తీటాని ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం తీసుకున్నప్పుడు దీన్ని కూడా కాస్ తీటా మైనస్ సైన్ తీటాలకు మారుస్తాం. అంటే ఏం చేయాలి, మైనస్తో మల్టిప్లై చేయాలి. సో మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే మిడిల్లో కూడా మైనస్ వస్తుంది. జస్ట్ ఇక్కడ మనం మైనస్తో మల్టిప్లై చేసామనుకోండి, ఈ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇలా రాసుకుంటాం. నా ఇక్కడ నుంచి కొంతమంది స్టూడెంట్ డైరెక్ట్గా ఆన్సర్ రాసేస్తారు. ఓకే, సో స్టెప్స్ అన్ని అవాయిడ్ చేయాలి. ఎలా అవాయిడ్ చేస్తామంటే ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏంటి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి డివైడెడ్ బై కాస్ తీటా మైనస్ సైన్ తీటా. ఇది రెండు క్యాన్సిల్ అవుతుంది, డైరెక్ట్గా మన ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే, ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఇన్ని స్టెప్స్ చేయాల్సిన అవసరం లేదు, మీరు కొన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేశారనుకోండి. ఓకే, డైరెక్ట్గా 2-3 స్టెప్స్ రెడ్యూస్ చేసి మీరే ఆన్సర్ చెప్పేస్తారు. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ ఈక్వల్స్ టు -7/25 sin a equal to -7/25 cos b equal to 8/17, a does not lie in the third quadrant and b does not lie in the first quadrant, then 8 tan a minus 5 cot b అవుతుంది. అంటే ఇక్కడ నుంచి మీరు tan a కనుక్కోవాలి, cot b కనుక్కోవాలి. ఆ రెండు వాల్యూస్ తీసుకొని ఇక్కడ రాయాలి. నౌ సో sin a ఏమి ఇచ్చాడంటే -7/25 ఇచ్చాడు. sin a ఈక్వల్ టు -7/25. నౌ ఇక్కడ తీసుకుందాం, ఇది ఏ అని తీసుకుందాం, ఏ బిసి. నౌ ఏ డస్ నాట్ లై ఇన్ థర్డ్ క్వాడ్రంట్. సో సైన్ నెగిటివ్ ఇచ్చాడు, సైన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ నెగిటివ్. సో సైన్ నెగిటివ్ ఎప్పుడెప్పుడు అవుతుంది, ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్, సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్. సో థర్డ్ క్వాడ్రంట్ అయినా కావాలి, ఫోర్త్ క్వాడ్రంట్లో అయినా ఉండాలి సైన్ నెగిటివ్ అన్నప్పుడు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, థర్డ్ క్వాడ్రంట్లో లేదు అని ఇచ్చాడు. సో ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి, ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంది సైన్. నెక్స్ట్ కాస్ కూడా అలాగే తీసుకున్నాం. సో కాస్ కూడా మనకు ఏముంది ఇక్కడ పాజిటివ్లో ఉంది. సో కాస్ పాజిటివ్ ఎప్పుడెప్పుడు వస్తుంది, ఫస్ట్ క్వాడ్రంట్లో, సెకండ్ క్వాడ్రంట్లో నెగిటివ్, థర్డ్ క్వాడ్రంట్ నెగిటివ్, ఫోర్త్ క్వాడ్రంట్లో. ఓకే, సో ఇక్కడ ఏమని ఇచ్చాడు, ఫస్ట్ క్వాడ్రంట్లో లేదు అని ఇచ్చాడు, ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి, ఫోర్త్. సో సైన్ ఫోర్త్ క్వాడ్రంట్లోనే ఉంది, కాస్ ఫోర్త్ క్వాడ్రంట్లోనే ఉంది. ఓకేనా, సో ఫోర్త్ క్వాడ్రంట్లో మనకు tan ఏమవుతుంది, tan ఏమవుతుందంటే నెగిటివ్, కాట్ కూడా నెగిటివ్. సో మనకు వచ్చే ఆన్సర్స్ నెగిటివ్లో తీసుకోవాలి. నౌ ఇక్కడ సైన్ ఏ ఉంది, మనకి ఇంకా ఏం కావాలా, కాస్ బి కనుక్కుందాం, సారీ కాస్ ఏ కనుక్కుందాం. కాస్ ఏ ఏమవుతుంది, -7/25 తీసుకున్నప్పుడు ఇది 24 అవుతుంది. ఓకే, నౌ కాస్ ఏమవుతుందంటే ఇక్కడ మనకు ఓకే 24/25. ఇది 24 ఎలా రాసాం, 7, 24, 25 ట్రిప్లెట్. ఓకే, పైథాగోరియన్ ట్రిప్లెట్. నౌ ఇది వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి tan ఏ ఏమవుతుంది, సైన్ బై కాస్ అంటే -7/24. ఓకే, -7/24. సో సైన్ ఏ tan ఏ కనుక్కున్నాం. నెక్స్ట్ కాట్ బి కనుక్కోవాలి. సో ఇక్కడ ట్రయాంగిల్ వేసుకుందాం. సో ఇక్కడ ఇది ఏ అనుకోండి, సారీ బి అనుకోండి, ఏబిసి. ఓకే, నౌ సో కాట్ బి అంటే
ఏమి ఇచ్చాడు, కాస్ బి ఇచ్చాడు. కాస్ అంటే ఏమి, అడ్జసెంట్ బై హైపోటనస్. ఓకే, సో ఒకటి 8 ఇంకోటి 70 ఉన్నప్పుడు మూడు ఏమొస్తుంది, 15 వస్తుంది. ఓకే, 8, 15, 17 ఈజ్ పైథాగోరియన్ ట్రిప్లెట్. నౌ ఇక్కడ నుంచి మనం ఏం కనుక్కోవాలి, కాట్. కాస్ అంటే ఏం రావాలి, కాట్ అంటే కాస్ బై సైన్. సో కాస్ బి ఉంది, సైన్ బి కనుక్కుందాం. ఇక్కడ నుంచి సైన్ బి ఏమవుతుంది, 15/17 అవుతుంది. సైన్ బి ఈజ్ 15/17. సో కాట్ బి ఏమవుతుంది, కాట్ బి అంటే కాస్ బై సైన్. ఓకే, కాస్ బి వచ్చేసి 8/17 ఉంది, సైన్ బి 15/17 ఉంది. సో 8/15 వస్తుంది, 8/15. కానీ మనకి ఇక్కడ కాట్ నెగిటివ్లో రావాలి. సో కాబట్టి -8/15. ఓకేనా. నౌ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం మనం డైరెక్ట్గా. సో 8 ఇంటూ tan ఏ అంటే ఏమొచ్చింది, -7/24 -5 ఇంటూ కాట్ బి అంటే -8/15. సో ఇక్కడ 8 1 8 3 5 1 5 3 క్యాన్సిల్ అవుతాయి. -7/3 ప్లస్ 8/3. ఓకే, 8లో 7 పోతే 1/3. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఓకేనా. సో ఇదంతా మీకు మైండ్లోనే గుర్తుండాలి. ఇక్కడ చేసిన రఫ్ వర్క్ అంతా మీకు మైండ్లో ఉండాలి. ఓకే, అప్పుడే మీరు క్యాలిక్యులేషన్ రెడ్యూస్ చేయొచ్చు. మన ఆన్సర్ ఇంతే. ఈ ఫస్ట్ ఇవి కూడా క్వశ్చన్లోనే ఇచ్చాడు, ఈ 2 క్వశ్చన్లోనే ఇచ్చాడు. మన ఆన్సర్ జస్ట్ 3 స్టెప్సే, tan ఏ, కాట్ బి, ఈ లాస్ట్ స్టెప్. రిమైనింగ్ అంతా మీరు మైండ్లోనే చేయాలి. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా సేమ్ అలాంటిదే. థీటా డస్ నాట్ లై ఇన్ సెకండ్ క్వాడ్రంట్ అన్నాడు. ఈ క్వశ్చన్ మీరే ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ రాయండి. సో ఇది కూడా సేమ్ అంటే ఈ 2 క్వశ్చన్స్ మీరే చేసి కామెంట్ సెక్షన్స్లో ఆన్సర్ రాయండి. నెక్స్ట్ ఇవి డిస్కస్ చేద్దాం. tan ఏ ఈక్వల్ టు 2/3 ఇచ్చాడు, sin 4a ఏమవుతుంది. ఓకే, నౌ sin 4a. సో sin 4a ఇలా రాసుకుందాం, 2 ఇంటూ 2a అని రాయొచ్చా లేదా, 2 ఇంటూ 2a. సో ఇప్పుడు ఇది sin 2 తీటా ఫార్ములాలో ఉంది. sin 2 తీటా అంటే 2 sin తీటా కాస్ తీటా, 2 sin తీటా కాస్ తీటా. సో మనకు tan వాల్యూ తెలుసు. ఓకే, సో sin 2 తీటా కాస్ 2 తీటా అని కూడా మనం ట్యాన్లలో రాసుకుందాం. సో tan ఎలా రాయొచ్చు, 2 ఇంటూ sin 2 తీటాని ట్యాన్లో ఎలా చెప్పాం ఫార్ములా, 2 tan a బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ. కాస్ 2a అంటే 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ. సో ఇక్కడ డైరెక్ట్గా tan a వాల్యూ ఇక్కడ రాసేయండి. సో 2 ఇంటూ tan a అంటే ఏమి ఇచ్చాడు, 2/3 బై 1 ప్లస్ tan స్క్వేర్ అంటే 4/9 వస్తుంది. సో 1/4/9 బై 1 ప్లస్ 4/9. ఓకే, నౌ ఇప్పుడు ఏముంది, 2 బయటే ఉంది, 2 బయట రాసుకుందాం. ఏమవుతుందంటే 2 to the 4/3 డివైడెడ్ బై 9 1 the 9 ప్లస్ 4 13/9 అవుతుంది. ఇంటూ 9 1 the 9 మైనస్ 4 5/9 డివైడెడ్ బై 13/9 అవుతుంది. ఓకే, సో ఇక్కడ 9 9 క్యాన్సిల్ చేస్తాం. సో 3 1 the 3 3 క్యాన్సిల్ చేస్తాం. 2 ఇంటూ 4/1 ఉంటుంది, 3/13 ఇంటూ 5/13. ఓకే, సో 4 3 12 12 5 60 60/169. 60 ఇంటూ 2 అంటే 120 120/169. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఓకే, ఆప్షన్ బి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇది మనకు ఏపీ 2023లో అలాగే ఏపీ 2021లో కూడా అడిగాడు. సేమ్ క్వశ్చన్ వితౌట్ రిపీటింగ్. సో ఇక్కడ 20 ఆల్ఫా కాదు, 2 ఆల్ఫా ఇది. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మనకు ఒక ఫార్ములా చెప్పాం. ఓకే, వెన్ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 90 degrees దెన్ tan a tan b tan c ప్లస్ tan c tan a ఈక్వల్ టు 1 అని ఈక్వల్ టు ఏం చెప్పాం మనం, 1 అని చెప్పాం. ఓకే, ఈక్వల్స్ ఎంత, 1 అవుతుంది. సో ఇది ఇదే ఫామ్లో ఉందా లేదా చూడండి. సో ఫస్ట్ a ప్లస్ b ప్లస్ 90 ఉందా లేదా చెక్ చేయాలి. ఓకే, సో a ప్లస్ b ప్లస్ 90 ఉందా లేదా చెక్ చేద్దాం. ఫస్ట్ a అంటే ఏమి ఇచ్చాడు, 2 ఆల్ఫా ప్లస్ 30 మైనస్ ఆల్ఫా ప్లస్ 60 మైనస్ ఆల్ఫా. సో ఆల్ఫా 2 ఆల్ఫా క్యాన్సిల్ అవుతాయి, 30 ప్లస్ 60 90. సో 90 ఉంది కాబట్టి దీని ఆన్సర్ డైరెక్ట్ ఏమవుతుంది, 1. ఓకేనా, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చేయాలంటే మీరు ఖచ్చితంగా మీకు క్వాడ్రంట్ అనేది కంప్లీట్గా ఐడియా ఉండాలి. ఓకే, క్వాడ్రంట్ మొత్తం ఐడియా ఉంటే ఈ క్వశ్చన్ చేయొచ్చు. సో ఇక్కడ సైన్ పై ప్లస్ ఎక్స్, ఓకే, సైన్ π/2 ప్లస్ ఎక్స్, సారీ కాస్ π/2 ప్లస్ ఎక్స్, tan 3π/2 మైనస్ ఎక్స్. సో ఇలా ఇచ్చాడు. సో పై అంటే ఏంటి, 180. సైన్ 180 ప్లస్ తీటా,
180 ప్లస్ తీటా ఇక్కడ ఉంటుంది థర్డ్ క్వాడ్రంట్. ఓకే, థర్డ్ క్వాడ్రంట్. సో థర్డ్ క్వాడ్రంట్లో సైన్ అనేది నెగిటివ్, సో మైనస్ రాస్తాం, మైనస్. సో 180 ఉన్నప్పుడు సైన్ మారుతుందా అంటే మారదు, సో జస్ట్ సైన్ అనే రాయాలి ఎక్స్. ఓకేనా. నెక్స్ట్ కాస్ ఉన్నప్పుడు సైన్ కాస్ π/2 ఉన్నప్పుడు వాల్యూ మారుతుంది. ఓకేనా. సో 90 270 ఉన్నప్పుడు మారుతుంది, 180 360 ఉన్నప్పుడు మారదు. ఓకే, చేంజ్ డస్ నాట్ చేంజ్. సో π/2 అనేది 90 కాబట్టి కాస్ 90 అంటే ఎంత సైన్, సైన్లోకి మారిపోతుంది 90 ప్లస్ తీటా. ఓకే, సో 90 ప్లస్ తీటా అనేది ఏ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్, సో మైనస్ రాస్తాం, మైనస్ సైన్ ఎక్స్. అలాగే థర్డ్ వన్ 3π/2 అంటే 270 వస్తుంది. 270లో మనకు ట్యాన్ దేంట్లోకి మారుతుంది, కాట్లోకి మారుతుంది. 270 మైనస్ తీటా అంటే ఏ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో ట్యాన్ పాజిటివ్ కాబట్టి ట్యాన్ అండ్ కాట్ పాజిటివ్లో రాస్తాం. 2π అంటే 360, 360 మైనస్ తీటా అంటే ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్లో కాట్ ఈస్ పాజిటివ్, సారీ నెగిటివ్, ఏమొస్తుంది మైనస్ కాట్ ఎక్స్ డివైడెడ్ బై. ఓకే, సైన్ 2π అంటే 360 మైనస్ తీటా. సో 360 మైనస్ ఎక్స్లో మనకి ఏమొస్తుంది, ఓకే మైనస్ సైన్ ఎక్సే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ కాస్ 2π, కాస్ 360 ప్లస్ తీటా అంటే ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్నే, సో కాబట్టి కాస్ ఎక్సే రాస్తాం. 360 ఉంది కాబట్టి మారదు, కాస్లే ఉంటుంది. సో ఇది ఆల్రెడీ కొసికెంట్ ఆఫ్ మైనస్ ఎక్స్ అని ఇచ్చాడు, ఏమొస్తుంది మనకు మైనస్ కొసికెంట్ ఎక్స్ వస్తుంది. ఇది కూడా 270 ప్లస్ తీటా అంటే ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్ ఈస్ నెగిటివ్, సో 270 ఉన్నప్పుడు కాస్లో మారుతుంది, మైనస్ కాస్ ఎక్స్. ఇలా రాసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ సైన్ క్యాన్సిల్ చేస్తాం. ఓకే, నౌ ఇక్కడ చూడండి ఇవన్నీ రెసిప్రోకల్ చేసుకొని మొత్తం క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే, ఓకే సో డైరెక్ట్గా మనకు మొత్తం క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ 1 వస్తుంది. ఎలా క్యాన్సిల్ అవుతాయి అనేది డైరెక్ట్గానే చేయొచ్చు మీరు ఇక్కడ. సో ఇక్కడ చూడండి మైనస్ ఇన్ మైనస్ ప్లస్ అయిపోయింది అనుకోండి, మైనస్లని తీసేయండి. సో అప్పుడు ఏముంటుంది సైన్ ఎక్స్, కాట్ నేమ్ రాయొచ్చు కాస్ బై సైన్. సో అగైన్ కాట్ నేమ్ రాయొచ్చు కాస్ బై సైన్. ఓకే, నౌ ఇక్కడ ఏముంది కాస్ ఎక్స్ ఉంది, ఇంటూ కొసికెంట్ నేమ్ రాయొచ్చు 1 బై సైన్ అంటే సైన్ బైకి వెళ్తుంది, ఇంటూ సైన్. కాస్ నేమ్ రాయొచ్చు ఇంటూ కాస్. సో చూడండి కాస్ 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 సైన్ 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 అన్నీ క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఈజ్ 1. ఓకే, వెరీ ఈజీ ప్రాబ్లం ఇది, జస్ట్ క్వాడ్రంట్ మీద ఐడియా ఉండాలంతే. ఇక్కడ కూడా చూడండి 2 తీటా ఫార్ములాస్ అడిగాడు. కాస్ 2 తీటా ఉంది, సైన్ 2 తీటా ఉంది, అంటే మల్టిపుల్ యాంగిల్స్ ఖచ్చితంగా మనకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూస్తే మీరు అన్ని 2022 నుంచి స్టార్ట్ అయిన క్వశ్చన్స్ 23 ఎందుకు డిస్కస్ చేయడం లేదు అనే డౌట్ మీకు వస్తుంది. ఓకే, అంటే 2020 2019 ఓకే 2022నే చెప్తున్నారు, 2023 అంటే లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ ఎందుకు చెప్పడం లేదు అనే డౌట్ వస్తుంది. సో 2023కి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ మనం ఒక సపరేట్ వీడియో అప్లోడ్ చేసాం, మన ప్లేలిస్ట్లో ఆల్రెడీ ఉన్నాయి. ఆల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ 2023 అని ఏపీ అండ్ తెలంగాణ రెండు ఒకే వీడియోలో ఇన్వాల్వ్ చేసాం. ఒక్క క్వశ్చన్ కూడా మిస్ చేయకుండా అన్నీ డిస్కస్ చేసాం ఒకే వీడియోలో. ఓకే, నియర్లీ 1 hour వీడియో ఉంది, అది వెళ్ళి చూడండి. అందులో ఓన్లీ 2023 క్వశ్చన్స్ ఉన్నాయి, మిక్స్ లేదు దాంట్లో. సో ఇక్కడ మనము 23 ఆల్రెడీ చెప్పాము కాబట్టి అది వదిలేసి రిమైనింగ్ అని ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, నౌ సో చూడండి 1 మైనస్ కాస్ 2 తీటా ఫార్ములా ఏంటి, ఏం రాయొచ్చు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ తీటా రాయొచ్చు, ప్లస్ ఈ సైన్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ రాద్దాం, బై సైన్ 2 తీటా అంటే 2 సైన్ తీటా కాస్ తీటా ప్లస్ కాస్ ఎక్స్ ఇలా రాసాం. సో +1 -1 క్యాన్సిల్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ సైన్ స్క్వేర్. సో ఇక్కడ నుంచి మనము సైన్ ఎక్స్ కామన్ తీసుకున్నాం. సైన్ ఎక్స్ కామన్ తీసుకుంటే ఓకే సైన్ ఎక్స్ కామన్ తీసుకుంటే ఇక్కడ ఏముంటుంది 1 + 2 సైన్ ఎక్స్ ఉంటుంది, లేదా 2 సైన్ ఎక్స్ + 1 రాసుకోవచ్చు, డివైడెడ్ బై ఇక్కడ నుంచి కాస్ ఎక్స్ కామన్ తీసుకుంటే ఏముంటుంది ఇక్కడ ఓకే ఇక్కడ కూడా 1 + 2 సైన్ ఎక్స్ ఉంటుంది. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే సైన్ బై కాస్ ఇస్ టాన్ ఎక్స్, ఆప్షన్ సి. నెక్స్ట్ 4 cos x + 3 sin x = 5, దెన్ వాల్యూ ఆఫ్ టాన్ ఎక్స్ ఏమవుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే టాన్ అడుగుతున్నాడు, ఇక్కడ మనకి ఏమున్నాయి కాస్ ఉంది సైన్ ఉంది. ఓకే, సో ఇక్కడ నుంచి మీకు టాన్ రావాలంటే ఎలా చేయొచ్చు, సైన్ ఉంది, సైన్ బై కాస్ చేస్తే టాన్ వస్తుంది. సో ఇక్కడ కూడా కాస్తో డివైడ్ చేయండి. సో డివైడ్ ద ఈక్వేషన్ విత్ కాస్ థీటా కాస్ ఎక్స్. సో అప్పుడు ఏమవుతుందంటే 4 cos x / cos x అంటే 1 వస్తుంది, అంటే 4 +
3 tan x ఈక్వల్ టు ఏమొస్తుంది 5 cos x అంటే 5 by cos x కాబట్టి 5 secant x వస్తుంది. ఎస్ ఆర్ నో? ఇలా రాసుకున్నాం. నౌ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం. ఎందుకు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తామంటే సీకెంట్ స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ 1 వస్తుంది. సో ఆ సీకెంట్ స్క్వేర్లో మనకు ఐడెంటిటీ ఉంది కాబట్టి స్క్వేరింగ్ చేస్తున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది, ఇక్కడ కూడా హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఏమవుతుందంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 2ab 4 3 12 12 24 tan x ఓకే ఈక్వల్ టు 25 secant square x. Now 16 plus 9 tan square x plus 24 tan x ఈక్వల్ 25 ఇంటూ ఈ సీకెంట్ స్క్వేర్ని కూడా ట్యాన్లో మార్చుతాం. ఎలా మార్చవచ్చు? సీకెంట్ స్క్వేర్ని 1 ప్లస్ tan స్క్వేర్ x రాసుకోవచ్చు. నౌ 16 ప్లస్ 9 tan స్క్వేర్ x 24 tan x ఈక్వల్ టు 25 ప్లస్ 25 tan స్క్వేర్ x వస్తుంది. మొత్తం ఈక్వేషన్ని మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో రాసుకుందాం. సో 25 ఉంది ఇక్కడ, మైనస్ 9 చేస్తే సో మనకు 24లో 9 మైనస్ చేస్తే ఏమొస్తుంది 16 వస్తుంది. సో 16 tan స్క్వేర్ x ఓకే ఈ 24 రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే 24 tan x అలా ఇక్కడ 16 ఉంది 25లో మైనస్ చేస్తే ప్లస్ 9 వస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీన్ని సాల్వ్ చేస్తే మనకు tan వాల్యూ వస్తుంది డైరెక్ట్గా. సో 16 9 ఏమొస్తుంది 144 యొక్క ఫ్యాక్టర్స్ -12 తీసుకోవచ్చు. ఓకే ఇక్కడ -12ని 16తో డివైడ్ చేస్తాం, ఎందుకంటే x స్క్వేర్ కోఎఫిషియంట్ డివైడ్ చేస్తే మనకు డైరెక్ట్గా వాల్యూ వస్తుంది. సో tan x ఈక్వల్ టు 4 3 4 4 4 3 4 4 సో -3/4 వస్తుంది, -3/4 వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మైనస్ని ప్లస్ లాగా మార్చి 3/4 తీసుకుంటాం. సో tan x ఈక్వల్ టు 3/4 ఓకే 3/4 ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఏ. ఓకేనా? సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేసే ట్రిక్ చెప్పాము మనం. ఎలా చేయాలంటే దీని యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఫ్యాక్టర్స్ కనుక్కున్న తర్వాత x స్క్వేర్ కోఎఫిషియంట్తో డివైడ్ చేయండి 16తో, అలాగే మైనస్ని ప్లస్లా మార్చండి, ప్లస్ ఉంటే మైనస్లా మార్చండి అంతే. నెక్స్ట్ ఈ క్వశ్చన్, ఇది మనకు ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ 1 ఫస్ట్ ఐడెంటిటీ యూస్ చేస్తాం ఇక్కడ. ఇది తెలంగాణ ఎంసెట్ 2019లో అడిగినటువంటి క్వశ్చన్. సో ఇక్కడ చూడండి sin స్క్వేర్ 3 ఉంది, ఇక్కడ sin స్క్వేర్ 87 ఉంది. రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది? సో ఫస్ట్ వన్ ఒకటి సింప్లిఫై చేస్తాం. sin స్క్వేర్ 3 రాసాం. sin స్క్వేర్ 87 ఎలా రాసుకోవచ్చు? sin స్క్వేర్ 90 - 3 రాయొచ్చు. sin 90 - θ అంటే ఏమొస్తుంది? cos స్క్వేర్ θ అంటే cos స్క్వేర్ 3. సో sin స్క్వేర్ 3 cos స్క్వేర్ 3 ఏమవుతుంది? 1 అంటే ఈ రెండు ఒక పేరు వచ్చేసాయి. అలాగే sin స్క్వేర్ 6 sin స్క్వేర్ 84 ఈ రెండు కూడా 1 వస్తాయి. సో ఇక్కడ మనకు ఫైనల్గా 1 + 1 ఇలా ఎన్నిసార్లు వస్తాయంటే టోటల్గా మనకు 90 వరకు ఉన్నాయి. ఓకే సో sin 90 వాల్యూ 1 వస్తుంది కాబట్టి అది ఆల్రెడీ 1. మొత్తం ఇవన్నీ మనకు 14 పేర్స్ వస్తాయి, +1 15. సో ఇది 15 టైమ్స్ వస్తుంది, ప్లస్ ఒక టర్మ్ ఎక్స్ట్రాగా ఉంటుంది. ఏంటి ఆ టర్మ్ అంటే ఓకే sin 45 sin స్క్వేర్ 45, ఎందుకంటే sin స్క్వేర్ 45కి ఇంకొక sin స్క్వేర్ 45 ఉండాలి, కానీ ఇక్కడ ఏ నెంబర్ కూడా రిపీట్ కాలేదు. సో కాబట్టి sin స్క్వేర్ 45 ఒకటే సింగిల్గా ఇండివిజువల్గా ఉంటుంది. sin స్క్వేర్ 45 అంటే ఎంత? 1/2. సో ఇది 15 టైమ్స్. సో ఇది 15 టైమ్స్ అంటే 15 + 1/2 15 = 31/2 వస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, 1 + cos 10 + cos 20 + cos 30. ఓకే నో 1 + cos θ అంటే ఏం రాస్తాం మనం ఫార్ములా? 2 cos స్క్వేర్ θ/2 అంటే 2 cos స్క్వేర్ θ/2 అంటే 10/2 అంటే 5. ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములా యూస్ చేద్దాం. అంటే చూడండి ఒకే దాంట్లో రెండు మిక్స్ చేశాడు. ఓకే ఇక్కడ మల్టిపుల్ యాంగిల్స్, ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్. cos c + cos d ఫార్ములా ఉంది. cos c + cos d ని మనం ఎలా రాస్తామంటే 2 cos c + d/2 అంటే 30 + 20 50/2 అంటే 25 ఇంటూ cos c - d/2 30 - 20 అంటే 10 10/2 అంటే 5 వస్తుంది. సో ఇక్కడ చూడండి ఇక్కడ cos 5 ఉంది, ఇక్కడ cos 5 ఉంది. సో cos 5 కామన్గా తీసుకుంటే ఇక్కడ మనకి 2 కూడా కామన్ తీసుకున్నాం. ఇక్కడ ఏముంటుంది? జస్ట్ cos 5 ఉంటుంది, ఇక్కడ cos 25 ఉంటుంది. నౌ 2 cos 5 అలాగే తీసుకున్నాం. మళ్ళీ ఇక్కడ చూడండి cos c + cos d ఫార్ములా వచ్చింది. అగైన్ 2 cos c + d/2 అంటే 5 + 25 30/2 అంటే 15 cos c - d/2 25లో 5 అయితే 20/2 అంటే 10. సో డైరెక్ట్ మన ఆన్సర్ వచ్చి 2 to the 4 ఇంటూ cos 5 cos 10 cos 15
సో ఏ ఆప్షన్? ఆప్షన్ బి. ఓకే, ఇంత ఈజీ క్వశ్చన్స్ మనకు ట్రిగ్నామెట్రీ నుంచి వస్తున్నాయి ఎవ్రీ ఇయర్. సో ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్, ఇది చాలాసార్లు రిపీట్ అయింది ఈ క్వశ్చన్. ఓకే, నౌ tan 20 వాల్యూ లాంబ్డా అని ఇచ్చాడు. tan 160 మైనస్ tan 110 బై 1 ప్లస్ tan 160 tan 110. సో ఇక్కడ 160 110 వాల్యూ మీరు ఇండివిజువల్గా కనుక్కోండి. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే tan 160ని 180 మైనస్ 20 లాగా రాసుకోవచ్చు. ఓకేనా, 180 మైనస్ 20 మైనస్ tan 110 ఎలా రాసుకోవచ్చు? 90 ప్లస్ 20 అంటే అలైడ్ యాంగిల్స్లా మారుస్తున్నాం. డివైడెడ్ బై 1 ప్లస్ tan 180 మైనస్ 20 tan 90 ప్లస్ 20 లాగానే ఎందుకు మార్చామంటే మనకు 20 వాల్యూని తెలుసు ఇక్కడ. ఓకే, అందుకు ఇలా మార్చాం. నౌ ఇప్పుడు చూడండి tan 180 మైనస్ తీటా. సో 180 మైనస్ తీటా అంటే సెకండ్ క్వాడ్రంట్లో tan ఏమవుతుంది? నెగిటివ్. సో మైనస్ tan 20. ట్యాన్ని ఎందుకు రాసాం? కాట్లో ఎందుకు రాలేదంటే 180 ఉన్నప్పుడు వాల్యూ చేంజ్ కాదు, ట్యాన్లోనే ఉంటుంది. మైనస్ tan 90 ప్లస్ తీటా. సో ట్యాన్ కాట్లోకి మారుతుంది, tan 90 ప్లస్ తీటా అంటే మైనస్ కాట్ తీటా, మైనస్ వస్తుంది, మైనస్ కాట్ 20 డివైడెడ్ బై 1, ఇక్కడ కూడా మైనస్ tan 20 మైనస్ కాట్ 20. సో ఇదేమవుతుంది చూడండి, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, tan 20 cot 20 1 అవుతాయి. సో మైనస్ tan 20 అంటే మైనస్ ల్యాండా, cot 20 అంటే 1 బై ల్యాండా, అంతే కదా. ఇక్కడ tan 20 ల్యాండా అయినప్పుడు cot 20 1 బై ల్యాండా అవుతుంది, బై 1 ప్లస్ 1. సో ఇక్కడ ఏమవుతుంది? ల్యాండా ఇంటూ ల్యాండా మైనస్ ల్యాండా స్క్వేర్ ప్లస్ 1 బై 2 ఇంటూ ల్యాండా 2 ల్యాండా. సో ఆప్షన్ ఏమొస్తుంది? 1 మైనస్ ల్యాండా స్క్వేర్ బై 2 ల్యాండా. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ఇది కూడా వెరీ సింపుల్ ప్రాబ్లం. ద సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో. అంటే ఒక ట్రయాంగిల్ యొక్క సైడ్స్ ఈ రేషియోలో ఉన్నాయంట. అంటే ఇది హైపోటెనస్ అనుకోండి, ఇది 2 ఇది 1. సో ఇది 1K 2K 3K ఇలా ఉన్నాయనుకోండి, 1x 2x 3x అని తీసుకోవచ్చు. ఇలా ఈ రేషియోలో ఉన్నాయి. వీటి యొక్క యాంగిల్స్ ఏ రేషియోలో ఉంటాయి? సో వీటి యొక్క యాంగిల్స్ కనుక్కోవాలంటే మనం ఏం చేస్తాం చూడండి, ఇక్కడ ఏబిసి అని తీసుకుందాం ఇక్కడ. సో sin A ఏమవుతుంది? sin A ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెనస్. ఓకే, సో √3 వాల్యూ మనకు 1.73 కాబట్టి 2నే పెద్ద వాల్యూ కదా. సో 2నే ఇక్కడ రాసుకుందాం. సో 2 ఇక్కడ రాస్తాం, √3 ఇక్కడ రాస్తాం, ఎందుకంటే √3 చిన్న వాల్యూ, హైపోటెనస్ ఎప్పుడు కూడా బిగ్ వాల్యూ వస్తుంది. సో sin A ఈక్వల్ టు మనకి ఏమవుతుంది? ఆపోజిట్ బై హైపోటెనస్, √3 బై 2, కేకే క్యాన్సిల్ అవుతుంది. √3 బై 2 అంటే 60 degrees, అంటే ఏ వాల్యూ ఎంత? ఇక్కడ 60 degrees వచ్చింది. నెక్స్ట్ అలాగే సైన్ బి కనుక్కుందాం. సైన్ బి అంటే బి దగ్గర నుంచి ఏమవుతుంది? బి అనేది 90 degrees ఖచ్చితంగా. సో బి ఈజ్ 90 degrees. సి కనుక్కుందాం సైన్ దగ్గర నుంచి, ఆపోజిట్ బై హైపోటెనస్ అంటే 1/2, సో దట్ ఈక్వల్ 30 degrees. సో ఇక్కడ మనకు ఒకటి 30 వచ్చేసింది, ఇంకోటి 60, ఇంకోటి 90. సో 1:2:3. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఓకేనా, 1:2:3. సో ఈ 3 యాంగిల్స్ ఈ విధంగా రాస్తాం. సో ఫస్ట్ సైడ్కి ఆపోజిట్గా ఉండేది సి కాబట్టి సినే ఫస్ట్ రాయాలి. సెకండ్ ఏకి ఆపోజిట్గా ఉండేది ఇది కాబట్టి మనం సెకండ్ 60 రాస్తాం. మూడోది థర్డ్ వన్ ఇది 90. ఓకే, ఈ క్వశ్చన్ 4 cos x ప్లస్ 3 sin x ఈక్వల్ టు 5, దెన్ వాల్యూ ఆఫ్ tan x ఏమవుతుంది? ఓకేనా, సో ఇక్కడ నుంచి కూడా ఇది కూడా సేమ్ ఇలాంటి క్వశ్చన్ మనకు. ఓకే, సో ఈ క్వశ్చన్ మనం ఇందాక చేసాం సేమ్ ఇదే విధంగా. ఇక్కడ మీరు ఏం చేయాలంటే సిమిలర్ టు దిస్ క్వశ్చన్, అదే ఈ క్వశ్చన్ సేమ్ ఇదే క్వశ్చన్ రిపీట్ అయింది అక్కడ, అదే క్వశ్చన్ మళ్ళీ వచ్చింది. సో దీని ఆన్సర్ 3/4 వచ్చింది, ఇందాక మనం చేసాం. ఓకే, నౌ నెక్స్ట్ cos θ ఇంటూ cosecant θ మైనస్ secant θ మైనస్ cot θ వచ్చింది. సో cos θ ఇంటూ cosecant ఎలా రాయొచ్చు? 1/sin, secant 1/cos మైనస్ cos బై sin. సో cos θ లోపలికి మల్టిప్లై చేసుకుందాం, ఏమవుతుంది? cos θ బై sin θ అంటే cos θ బై sin θ మైనస్ cos బై cos అంటే 1 మైనస్ cos θ బై sin θ. రెండు క్యాన్సిల్ అవుతాయి, ఆన్సర్ ఈస్ -1. సో చిన్నపిల్లల క్వశ్చన్ ఇది, వెరీ ఈజీ. నెక్స్ట్ ఇది తెలంగాణలో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. sin 20, sin 40, sin 60, sin 80 ఏమవుతుంది?
సో మనము ఇంపార్టెంట్ రిజల్ట్స్ అన్ని గురించి చెప్పినాం, sin θ, sin 60 - θ, sin 60 + θ అని. సో అది ఇక్కడ యూస్ చేస్తాం చూడండి. సో sin 20, sin ఈ 40 ఎలా ఉంది 60 - 20, sin 80 ఎలా ఉంది 60 + 20 ఇంటూ sin 60. sin 60 వాల్యూ ఎంత మనకు √3/2 ఇలా రాసాం. ఓకే, సో sin θ, sin 60 - θ, sin 60 + θ ఈ ఫామ్లో మనకు క్వశ్చన్ ఉంటే మనం డైరెక్ట్గా ఆన్సర్ ఏం రాస్తామంటే 1/4 sin 3θ రాస్తాం. 3 ఇంటూ θ అంటే ఏముంది 20, డైరెక్ట్ రిజల్ట్స్ ఇది √3/2. ఓకే, 1/2 sin 3θ దీని ఆన్సర్. సో ఇక్కడ చూడండి 1/4 అలాగే రాస్తాం. ఇదేమవుతుంది sin 60 అంటే √3/4, అది √3/2 ఇంటూ √3/2 ఏమవుతుంది √3 ఇంటూ √3 3, 4 to 8, 8 to 16. సో 3/16 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సింపుల్ ప్రాబ్లం ఇది. మీకు రిజల్ట్స్ ఫార్ములాస్ గుర్తుంటే అన్ని ప్రాబ్లమ్స్ మీరు వితిన్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, ఇవి హైపర్బోలిక్ ఫంక్షన్స్. ఓకే, హైపర్బోలిక్ ఫంక్షన్స్ నుంచి మనకు ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. ఓకే, నా ప్రతి షిఫ్ట్లో ఒక క్వశ్చన్ వస్తుంది. చూడండి ఇక్కడ cos hx వాల్యూ ఇచ్చాడు, cot hx కనుక్కోవాలి. ఓకే, cos h2x ఇచ్చాడు, cot hx కనుక్కోవాలి. సో ఈ ప్రాబ్లం దీన్ని ఎలా చేస్తాం? సో నా కాస్ నుంచి కాట్లోకి వెళ్ళాలంటే మనకు ఎలా ఉంది, ఇస్ దేర్ ఎనీ వే? సో మనం కాస్లో నుంచి tan ఎలా కనుక్కోవాలి తెలుసు మనకు. tan తెలిస్తే దాని యొక్క రెసిప్రోకలే కాట్. సో ఫస్ట్ ఇలా కనుక్కుందాం. సో ఫస్ట్ ఇక్కడ నుంచి ఏం చేద్దామంటే మనం కాస్ నుంచి tan కనుక్కుందాం. సో cos 2θ ఫార్ములా ఈజ్ 1 - tan² θ / 1 + tan² θ. సో 1 - tan². కానీ ఇక్కడ ఏంటి హైపర్బోలిక్ ఫంక్షన్స్, ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. సో ఇక్కడ చూడండి సైన్. ఓకే, హైపర్బోలిక్ ఫంక్షన్స్లో ఫార్ములాస్ డిఫరెంట్గా చెప్పాం. ఓకే, cos h2x = 1 + tan h²x డివైడెడ్ బై 1 - tan h²x. ఓకేనా, అంటే నార్మల్గా cos 2θ ఉన్నప్పుడు 1 - tan² θ / 1 + tan² θ వస్తుంది. హైపర్బోలిక్ ఉన్నప్పుడు పైన ప్లస్ కింద మైనస్ వస్తుంది. సో 1 + tan h²x బై 1 - tan h²x = 241. సో ఇది ఇక్కడ మల్టిప్లై చేసుకుంటే సో మనకి ఏమవుతుంది 1 + tan h²x = 241 - 241 tan h²x. ఓకే, సో ఇవాళ ఈ పక్క తెచ్చుకుంటే మనకు 241 tan h²x + 1 అంటే 242 tan h²x వస్తుంది = ఇవన్నీ ఈ సైడ్కి వస్తే 241లో 1 పోతే 240. సో tan h²x వాల్యూ ఈజ్ 240/242. క్యాన్సిల్ చేస్తే మనకు 2 టైమ్స్ పోతుంది 120/121 వస్తుంది. సో అంతే, ఈజీ క్వశ్చన్. సో tan hx వాల్యూ ఇక్కడ నుంచి స్క్వేర్ ఇప్పకపోతే రూట్ వస్తుంది, √120/121. సో 121 అంటే 11. 120ని ఎలా రాసుకోవచ్చు మనము 2√30 రాయొచ్చు. ఎందుకంటే 120 అంటే 4 × 30, 4 బయటికి వస్తే 2 అవుతుంది, 2√30. సో tan hx వాల్యూ ఇది, cot hx ఏమవుతుంది రెసిప్రోకల్ 11/2√30. ఓకే, వెరీ ఈజీ ప్రాబ్లమ్ దిస్ వన్. నెక్స్ట్ ఇది కూడా అంతే. సో కొంతమంది స్టూడెంట్స్కి డైరెక్ట్ ఈ వాల్యూ గుర్తుంటుంది, దీని వాల్యూ ఈస్ e⁻²x. సో ఎలా వచ్చింది e⁻²x అంటే మీరే చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి 1 + tan hx ఫార్ములా మనకు తెలుసు. ఓకే, e⁻x - e⁻−x బై e⁻x + e⁻−x బై 1 - tan hx అంటే e⁻x - e⁻−x e⁻x + e⁻−x. ఇక్కడ నుంచి మీరు మొత్తం సింప్లిఫై చేసుకుంటే అన్ని వాల్యూస్ క్యాన్సిల్ అవుతాయి. సో e⁻²x అనేది మిగులుతుంది. సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఓకేనా, నెక్స్ట్ tan h of log x. ఇది కూడా అంతే. జస్ట్ మనకు tan hx ఫార్ములా ఏంటి, tan hx ఫార్ములా ఏంటి మనకు ఇక్కడ ఇందాకే రాసాం. సో tan hx అంటే e⁻x - e⁻−x బై e⁻x + e⁻−x. ఎస్ ఆర్ నో? ఇక్కడ x ప్లేస్లో లాగ్ ఇచ్చాడు అంతే. సో జస్ట్ మీరు కూడా ఏం చేయాలి, ఇక్కడ x ప్లేస్లో log x పెట్టుకోవాలి. సో log x పెట్టుకొని సింప్లిఫై చేస్తాం అంతే. నో tan h of log x = e⁻log x minus e⁻−log x by e⁻log x. ఓకే, e⁻log x plus e⁻−log x. ఓకే, మనకేం తెలుసు అంటే
ఈ పవర్ లాగ్ ఎప్పుడున్నా కూడా రెండు క్యాన్సిల్ అవుతాయి. ఓకే, ఎక్స్పోనెంట్స్, లాగరిథమ్స్ ఆర్ రెసిప్రోకల్, ఇవన్నీ రెండు క్యాన్సిల్ అవుతాయి. సో మనకు లాగ్ ఈ రెండు క్యాన్సిల్ చేస్తే మనకి ఏం మిగులుతుంది? జస్ట్ ఇక్కడ ఎక్స్ మైనస్, ఓకే, ఈ మైనస్ ఇప్పుడు పైకి పోతే ఎక్స్ పవర్ -1 అవుతుంది, అంటే 1/x అవుతుంది, డివైడెడ్ బై ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ 1/x. ఇక్కడ సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది? x² - 1/x, x² + 1/x, x క్యాన్సిల్ అవుతే x² - 1/x² + 1. ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. ఓకేనా? సో హైపర్బోలిక్ ఫంక్షన్స్ ప్రాబ్లమ్స్ అనేవి సింపుల్గా ఉంటాయి ఇవి. ఇక్కడ చూడండి, tan hx ఇచ్చాడు, tan h3x అడుగుతున్నాడు. ఓకేనా? సో ఈ ప్రాబ్లం కూడా మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో tan hx నుంచి tan h3x. ఓకే, సో tan h3x అంటే tan h3θ 3x ఈ ఫార్ములా. సో tan h3θ అంటే tan h3x ఫార్ములా ఉంది, మనం ప్రొవైడ్ చేసిన లిస్ట్లో అన్నీ ఉన్నాయి. సో ఆ ఫార్ములా యూస్ చేసి మీరు డైరెక్ట్గా దీని యొక్క ఆన్సర్ కనుక్కోవచ్చు. ఓకే, ఇది హోంవర్క్ ప్రాబ్లం ఇస్తున్నాం, ఇది మీరు ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్, ఈ ప్రాబ్లం ఎంత ఈజీ ఇది, జస్ట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఆప్షన్ బి. ఎందుకు చూడండి, కొసీకెంట్ ఇచ్చేసి సైన్ అడుగుతున్నాడు, కొసీకెంట్ ఇచ్చేసి సైన్ అడుగుతున్నాడు అంటే కొసీకెంట్కి రెసిప్రోకలే కదా సైన్. సో డైరెక్ట్గా 5/4 ఇస్ ఆన్సర్. నెక్స్ట్, tan hx ఇచ్చాడు 1/2 అని, -1/2. ఓకే, ఇక్కడ నుంచి ఏమడుగుతున్నాడు? tan h2x ఏమవుతుంది? ఓకే, tan h2x ఏమవుతుంది? ఈ ప్రాబ్లం కూడా చాలా ఈజీ. ఓకేనా? సో దీంట్లో కూడా మనం ఏం కనుక్కోవచ్చు? ఇక్కడ నుంచి tan h2x ఫార్ములా ఏంటి మనకు? ఓకే, tan h2x ఫార్ములా ఈజ్ 2 tan hx/1 - tan h²x. ఇది tan h2x ఫార్ములా. సో ఇక్కడ నుంచి మనం, సో ఇక్కడ సైన్ తెలుసు మనకు, sin hx, tan తెలియదు, tan hx ఎలా వస్తుంది? sin hx/cos hx. సో ఫస్ట్ cos hx కనుక్కుందాం. సో cos hx ఎలా వస్తుంది? √1 ప్లస్ sin h²x. సో 1 ప్లస్ దీన్ని స్క్వేర్ చేస్తే 1/4 వస్తుంది. సో ఇక్కడ ఏముంటుంది? 5/4 అంటే √5/2. ఇది cos hx. సో tan hx రావాలంటే sin/cos అంటే -1/√5. సో ఇది tan hx వాల్యూ. ఇది తీసుకొని వెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, మీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. సో ఆప్షన్ సి వస్తుంది ఇక్కడ నుంచి. ఓకే, √5/3 -√5/3. ఈ క్వశ్చన్ కూడా అంతే సేమ్. సో ఇక్కడ నుంచి కూడా మీరు ఏమి కనుక్కోవాలి? ఫస్ట్ sin h2x కనుక్కోవాలి. sin h2x ఫార్ములా ఏమొస్తుంది? 2 tan hx/1 ప్లస్ tan h²x మైనస్ secant h2x. secant h2x ఎలా కనుక్కోవాలంటే మనకు secant h2x ఫార్ములా చెప్పలేదు. ఎలా కనుక్కోవాలంటే మీరు cos h2x కనుక్కొని దాన్ని రెసిప్రోకల్ చేయాలంతే. ఓకేనా? సో ఇండివిజువల్గా మీరు ఇక్కడ 2 వాల్యూస్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? ఫస్ట్ sin h2x, cos h2x, ఆ రెండు కాస్ని రెసిప్రోకల్ చేస్తే secant వస్తుంది, ఆ రెండు వాల్యూస్ని మైనస్ చేయాలి. సో ఇది కూడా మనం హోంవర్క్ ప్రాబ్లం ఇస్తున్నాం, ఇది ట్రై చేయండి మీరు. నెక్స్ట్, ఓకే, హైపర్బోలిక్ ఫంక్షన్స్ అయిపోయినాయి, అంటే మనం చాప్టర్ వైజ్గా ఆర్డర్గా డిస్కస్ చేస్తున్నాం. ఓకే, మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్స్ ఇవన్నీ లైన్గా ఉన్నాయి. ఓకేనా? సో కాంపౌండ్ యాంగిల్ డిస్కస్ చేసాం, ట్రాన్స్ఫర్మేషన్స్, హైపర్బోలిక్ ఫంక్షన్స్. నౌ ట్రిగనోమెట్రిక్ సొల్యూషన్స్ డిస్కస్ చేద్దాం. సో వన్ సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ cos hx - 4/3 sin hx = 1 అంట, ఈక్వల్ టు 1 ఈజ్ x = 0 అంటే ఒక సొల్యూషన్ 0 అంట. దెన్ అదర్ సొల్యూషన్ ఏమవుతుంది? సో ఇక్కడ నుంచి ఏమి కనుక్కోవచ్చు చూడండి. సో ఈ 5ని మనము ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది? 5 cos hx - 4 sin hx = 5 వస్తుంది. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు 5. సో ఇక్కడ నుంచి మనం ఏం కనుక్కోవచ్చు? సో ఫ్రమ్ హియర్ వాట్ వీ కెన్ డూ? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకుందాం. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఈ వాల్యూ ఈ సైడ్ తీసుకొని వెళ్ళి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది? ఓకే, సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే 5 cos hx = 5 + 4 sin hx వస్తుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకోండి మీరు ఇక్కడ నుంచి. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే 25 cos h²x = 25 + 16 sin h²x. ఓకే, 16 sin h²x ప్లస్ 2ab అంటే 5 4 20, 22 ఏమొస్తుంది? 40 వస్తుంది. ఓకే, 22 40 sin hx ఇలా వచ్చేసింది. సో నౌ ఇక్కడ ఏం చేయాలంటే మనం
ఈ కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ని కూడా సైన్స్లోకి మార్చుకోవాలి. సో హైపర్బోలిక్ ఫంక్షన్స్లో మనం ఐడెంటిటీస్ ఏం చెప్పినాం? ఓకే, సో హైపర్బోలిక్ ఫంక్షన్స్లో ఐడెంటిటీస్ చెప్పినాం మనం. ఆ ఐడెంటిటీస్ యూస్ చేసి మీరు సో కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ 1, ఇక్కడ నుంచి కాస్ నేమ్ రాసుకోవచ్చు 1 ప్లస్ సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ అంటే 25 ఇంటూ 1 ప్లస్ సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 25 ప్లస్ 16 సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 40 సైన్ హెచ్ ఎక్స్. ఓకే, సో ఇది కూడా సేమ్ అంతే. సో ఇందాక మనం చేసాం ఈ ప్రాబ్లం సాల్వ్ చేసాం ఇందాక. ఇది కాదు, ఇక్కడ ఒక ఈక్వేషన్ వచ్చింది ఇందాక మనకు. ఓకే, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ ఫామ్లో ఇదే ఈ క్వశ్చన్ ఐ థింక్. సో ఒక క్వశ్చన్ వచ్చింది సేమ్ అలాగే. ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ నుంచి మీరు 25 ఇంటూ 1 25 ప్లస్ 25 సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 25 ప్లస్ 16 ఇదంతా రాసుకొని, సో ఇది 16 ఇప్పక వస్తే 25లో నుంచి 16 మైనస్ వేస్తే 9 హెచ్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది. ఓకే, అలాగే మైనస్ 40 హెచ్ఎక్స్ ఇదంతా రాసుకొని ఒక క్వాడ్రాటిక్ ఫామ్ రాసుకోవాలి. అక్కడ నుంచి మీకు 2 ఫ్యాక్టర్స్ వస్తాయి, ఒకటి 0 వస్తుంది, ఇంకోటి ఇంకో ఫ్యాక్టర్ వస్తుంది. ఆ 2 ఫ్యాక్టర్స్లో నుంచి మీరు ఈజీగా ఆన్సర్ కనుక్కోవచ్చు. ఒక ఆన్సర్ వస్తుంది ఇక్కడ నుంచి. ఓకే, ఈ ప్రాబ్లం హోంవర్క్ ఇస్తున్నాం, ఈ ప్రాబ్లం మీరు చేయండి. ఇంతకుముందు సేమ్ ఇలాంటిదే మనం చేసాం కాబట్టి మళ్ళీ ఇది రిపీట్ చేయడం లేదు. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, 1 మైనస్ tan స్క్వేర్ థీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ థీటా. సో డైరెక్ట్గా ఇది cos 2 థీటా ఫార్ములా. సో దిస్ ఈజ్ డైరెక్ట్లీ cos 2 థీటా ఫార్ములా. cos 2 థీటా ఫార్ములా ఏంటి? 1 మైనస్ tan స్క్వేర్ థీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ థీటా. సో cos 2 థీటా అంటే cos 2 ఇంటూ 15, cos 2 ఇంటూ 15 అంటే cos 30, cos 30 వాల్యూ √3/2 అంతే కదా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా మనం ఇందాక చేసాం, వెరీ ఈజీ. నో 1 మైనస్ cos 2 థీటా ప్లస్ sin 2 థీటా బై 1 ప్లస్ cos 2 థీటా బై sin 2 థీటా. దీని వాల్యూ ఇందాక మనకు tan వచ్చింది, ఇందాక ఎక్స్లో తీసుకున్నాం, ఇందాక tan x cos x అని వచ్చింది, ఇక్కడ 2 థీటా. అది ఏపీ క్వశ్చన్, ఇది తెలంగాణ క్వశ్చన్ అంతే. ఓకే, సో దీని ఆన్సర్ కూడా మనకు ఏమొస్తుంది? tan థీటా వస్తుంది. ఓకే, రిపీట్ అయిన క్వశ్చన్స్ మనం మళ్ళీ డిస్కస్ చేయడం లేదు, ఎందుకంటే సేమ్ మెథడ్ ఉండేటివి మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా మనకు టైం వేస్టే. ఓకే, మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు ప్రాక్టీస్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, దీని వాల్యూ ఇచ్చాడు, దెన్ బి ఏమవుతుంది? ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే sin a sin b ప్లస్ cos a cos b ఉంది. సో దీని ఫార్ములా ఇది cos a మైనస్ b ఫార్ములా. cos a మైనస్ b అంటే cos a cos b ప్లస్ sin a sin b ఈ ఫార్ములా. సో cos a cos b sin a sin b అంటే cos a మైనస్ b. సో cos a అంటే ఏముంది? a ప్లస్ b ఉంది, మైనస్ b అంటే a మైనస్ b. ఓకే, ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు? 1/2 ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి మనకు మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్ అవుతుంది. cos b ప్లస్ b 2b ఈక్వల్ టు 1/2. సో కాస్లో 1/2 ఎప్పుడు వస్తుంది? 60 degrees. సో cos 60 ఈక్వల్ టు 1/2 కాబట్టి ఈ రెండు కంపేర్ చేస్తే 2b వాల్యూ 60 అవుతుంది, b వాల్యూ 30. సో 30 అంటే π/6. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, సో sin ఆఫ్ 5x ప్లస్ π/4 ఈక్వల్ టు 0, దెన్ x ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు? సొల్యూషన్ అడుగుతున్నాడు, ఇక్కడ జనరల్ సొల్యూషన్. ఓకే, సో జనరల్ సొల్యూషన్ కనుక్కోండి ఎలా చేస్తాం? సో ఇక్కడ నుంచి మనకు సైన్ దీని వాల్యూ 0 ఇచ్చాడు. ఓకేనా, సో దీని వాల్యూ 0 ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడ ఉన్న టోటల్ వాల్యూని ఇది nπ అని తీసుకున్నాం. ఓకేనా, సో nπ ఈక్వల్ టు 5x ప్లస్ π/4 అవుతుంది. ఓకేనా, సో nπ sin x ఈక్వల్ టు 0 ఇచ్చాడు. ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది? sin nπ ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి రెండు కంపేర్ చేస్తే x ప్లేస్లో ఏముంది? nπ. ఓకే, సో ఈ రెండు కంపేర్ చేస్తున్నాం మనం. ఈ రెండు కంపేర్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ నుంచి ఏం కనుక్కోవాలి? x వాల్యూ కనుక్కోవాలి అంతే. సో x వాల్యూ కనుక్కోండి, ఈ వాల్యూ ఈ సైడ్ పంపిస్తాం. 5x ఈక్వల్ టు nπ మైనస్ π/4. 5 కూడా ఈ సైడ్ తెచ్చుకుంటే x ఈక్వల్ టు 1/5 అవుతుంది, అంటే nπ/5 మైనస్ π/20 అవుతుంది. ఓకే, సో ఈ ఆప్షన్లో చూడండి, nπ/5 మైనస్ π/20 ఆప్షన్ డి. ఓకే, రివర్స్లో ఇచ్చాడు, nπ/5 మైనస్ π/20. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ ఇంకా మనకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో జనరల్ సొల్యూషన్ ఆఫ్ cos x మైనస్ sin x ఈక్వల్ టు 0 ఇచ్చాడు. సో cos x మైనస్ sin x ఈక్వల్ టు 0. ఈ sin xని కూడా రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే ఇలా వస్తుంది. ఈ cos ఇక్కడ తెచ్చుకోండి,
sin x బై కాస్ ఎక్స్ ఈక్వల్ టు ఏముంటుంది ఇక్కడ 0 ఉంటుంది. ఓకే, sin x బై కాస్ ఎక్స్ ఈక్వల్ టు 0, సరే 1 ఉంటుంది, డివైడ్ చేస్తుంది కాబట్టి sin x బై కాస్ ఎక్స్ ఈక్వల్ టు ఏముంటుంది ఇక్కడ 1 ఉంటుంది. సో sin x బై కాస్ ఎక్స్ అంటే ఏంటి, tan x ఈక్వల్ టు 1, tan x ఈక్వల్ టు 1. సో tan x 1 ఉన్నప్పుడు ఇక్కడ నుంచి పై మనకు సొల్యూషన్ ఏమొస్తుంది ఇక్కడ పై బై 4, అంటే 1 ఎప్పుడు వస్తుంది పై బై, సో ఎక్స్ వాల్యూ ఏంటి ఇక్కడ పై బై 4. సో ఇక్కడ నుంచి మనం సొల్యూషన్ ఏం రాస్తాం, ఎన్ పై ప్లస్ తీటా అని రాస్తాం tan ఉన్నప్పుడు. సో ఎన్ పై ప్లస్ తీటా అంటే ఏముంది పై బై 4. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకేనా, ఈ జనరల్ సొల్యూషన్స్ అని లిస్ట్ ప్రొవైడ్ చేస్తాం, అది జస్ట్ మీరు సైన్ కాస్ tan నేర్చుకోండి, ఈజీ అవుతాయి. ఓకే, ద సొల్యూషన్ సెట్ ఆఫ్ ద ఈక్వేషన్. ఓకే, ఈ క్వశ్చన్ మీకు హోంవర్క్ ఇస్తున్నాం, ఈ ప్రాబ్లం మీరే ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఈ ప్రాబ్లం మీరు ఒకసారి ట్రై చేయండి, ఇది హోంవర్క్ ఇస్తున్నాం. ఓకేనా, మీరే ఒకసారి ట్రై చేసి దీని యొక్క ఆన్సర్ రాయండి మీరు కామెంట్ సెక్షన్లో. ఓకే, నో వాట్ ఈస్ ద ఆన్సర్ యూ హ్యావ్ టు టెల్ మీ. ఇక్కడ దీని ఆన్సర్ వచ్చేసి పై వస్తుంది. ఓకేనా, నౌ సో టోటల్గా మనకు ఈ ట్రిగ్నామెట్రీ నుంచి మనం కంప్లీట్గా అన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. ఓకే, సో మోస్ట్లీ అన్ని మోడల్స్ అన్ని టైప్స్ ఇక్కడ కవర్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ చాప్టర్ మీకు కంప్లీట్గా ఓకే 7 క్వశ్చన్స్ అనేవి ఇక్కడ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, 7 క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేసిన క్లాస్ అలాగే హ్యాండ్ రిటర్న్ నోట్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఈజీగా ఈ టోటల్గా 7 క్వశ్చన్స్ని మీరు ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. ఓకే, హెవీ వెయిటేజ్ ఉన్న చాప్టర్ ఇది ట్రిగ్నామెట్రీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఇలాగే మీరు ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్తో అలాగే ఎవరికైతే ఈ వీడియోస్ యూజ్ అవుతాయో వాళ్ళ వరకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ టు వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.